వెల్కమ్ చెప్పేద్దాం పాటల మహారాణి సింగర్ విజయలక్ష్మి గారికి. విజయలక్ష్మి గారు 350 సినిమాలు పాడారు. సో నన్ను దాంట్లో కూడా ఒక సాంగ్ పాడమన్నారు. ఆ ఒక్క పాటకి నాకేంటంటే ఇక జన్మలో అమ్మో నేను ఇంకా మణి శర్మ గారు మీరు నిజంగా అలా యాటిట్యూడ్ చూపిస్తారా? డబ్బుల విషయంలో మీరు ఇట్లా బాగా డబ్బులు డిమాండ్ చేస్తారని కూడా అంతే కాదా? ఏమని చెప్తామబ్బా, మా అమ్మ మా వారు ఇద్దరు బాగా తిట్టారు. అంటే 50,000 పైనే. ఒకప్పుడు నేను ఒకటి మిమ్మల్ని విన్నాను బయట కూడా, మీరు కూడా బాధపడ్డారని. మీ వాయిస్ బాగాలేదు, మీరు సింగరే కాదని కొంతమంది మిమ్మల్ని స్టార్టింగ్లో క్రిటిసైజ్ చేశారు అని. It's my show. Hey, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? హలో, నేను ఏం చేయడానికి వస్తే నీకెందుకు? నువ్వు చెప్పకపోతే మాకు తెలదు మరి. మళ్ళీ ఎవరి మీద కాంట్రవర్సీ చేయడానికే వచ్చుంటావు. హలో హలో, హోల్డ్ డౌన్, కాస్త స్పీడ్ తగ్గించమ్మా. నేను ఇక్కడికి టాక్ షో చేయడానికి వచ్చాను. ఓ, కాంట్రవర్షియల్ టాక్ షోనా? కళ్యాణి టాక్ షో. అబ్బో, గొప్ప గొప్ప వాళ్ళ అంతరంగాన్ని మీ ముందు ఆవిష్కరింపజేస్తాను. It's my show. Welcome to my show and welcome to Manam TV, sponsored by 6JVR. 35 సంవత్సరాలుగా జ్యోతిష్యం ఉచితంగా చెప్తూ మన జీవితాన్ని మార్చేది రత్నాలే అని అందరికీ తెలియజేస్తూ అందరి తలరాతను మార్చే జెమ్స్ కింగ్ ఒక విధంగా ఆయనని అనొచ్చు, లక్ష్మీ గణపతిరావు గారు. వారు అసలైన వజ్రాలని గుర్తించాలంటే మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు, 6JVRకి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా 6JVRని విజిట్ చేయండి, మీ తలరాతను మార్చుకోండి. నా షోని స్పాన్సర్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి 6JVR వారికి. ఈరోజు నేను మీకు ఒక మంచి అద్భుతమైన మల్టీ టాలెంటెడ్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. మీరు ఆ గెస్ట్ని అసలు ఎన్నోసార్లు చూసుంటారు. ఆవిడ ఒక యాంకర్ అని చెప్పాలా, ఒక సింగర్ అని చెప్పాలా, ఒక డాన్సర్ అని చెప్పాలా. అంటే డాన్సర్ అంటే క్లాసికలో వెస్టర్నో కాదు, అన్ని మిళితమైతే ఎలా ఉంటుందో అంటే ఖచ్చితంగా ఆవిడ మంచి డాన్సర్. సో అంతేకాకుండా మంచి హ్యూమన్ బీయింగ్, అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. కానీ ఆవిడ చూడగానే ఈవిడేంటి అసలు సరిగ్గా మాట్లాడుతుందా, మనతో ఇంత పొగరగా మాట్లాడుతుందా అనే విధంగా అనిపిస్తారు. కానీ చాలా మంచి మనసున్న మహారాణి మా అక్క. ఆవిడని మనం చాలా చాలా సినిమాల్లో ఆవిడ పాటని గొంతుని వినుంటాం, కానీ ఈవిడని మనకు తెలియదు. ఈరోజు ఆవిడ ఎన్ని పాటలు పాడారు, ఆవిడ లైఫ్ విశేషాలేంటి, ఆవిడ ఎన్ని అచీవ్మెంట్స్ చేశారు అన్నీ మీ ముందుకు తీసుకురాబోతున్నాం 6JVR షోలో. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మంచి గెస్ట్ని పరిచయం చేసే అదృష్టాన్ని నాకు అందించినందుకు 6JVRకి మరొక్కసారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక వెల్కమ్ చెప్పేద్దాం పాటల మహారాణి సింగర్ విజయలక్ష్మి గారికి. అక్క నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై షో. నేను అందరికి ఇలాగే భగవద్గీత ఇచ్చి స్వాగతం చెప్తూ ఉంటాను నా షోకి. నాహం కర్త హరిం కర్త హరి ఏవ కేవలం, అంతే కదా. అందుకనే ఆయనని గుర్తు పెట్టుకుంటే మనం ఎక్కడున్నా. ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ అద్భుతమైన భగవద్గీత మన జీవితాన్ని ఎలాగూ మారుస్తూ ఉంటుంది, ఖచ్చితంగా అందరి జీవితానికి అవసరం. అటువంటిది పాకెట్ లో ఉంటే బ్యాగ్ లో పెట్టుకుంటారని చిన్నది ఇచ్చాను, చాలా పెద్దది నెక్స్ట్ టైం ఇస్తాను. ఐడియా చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అవునా, మీకు మంచి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, ఎందుకంటే మీరు మంచివారు, మంచి మనసున్నవారు, అద్భుతమైన సింగర్. ఒకటి కాదు, వాట్ నాట్. మీరు ఇంకా సింగర్ అని చెప్పిన, డాన్సర్ అని చెప్పాను. అసలు డాన్సర్ అని కమిట్ అయిపోయావు నువ్వు. డాన్సర్ అంటే మీరు మామూలు క్లాసికల్ డాన్సర్ కాదు, పాట పాడితే పక్కనోళ్ళు కూడా డాన్స్ చేస్తారు, అటువంటి ఈవిడ చేస్తూ చేయిస్తారు. కాబట్టి డాన్సర్ అని నేను ఒప్పుకుంటా. ఫుల్ క్లాసికల్ డాన్సర్ అవ్వక్కర్లేదు డాన్సర్ అంటే. పక్కోళ్ళతో డాన్స్ చేయించామంటే మనం కూడా బాడీలో స్వింగ్ వచ్చిందంటేనే చాలు ఇంకా ఆటోమేటిక్ గా. మీరు పాడితే ముసలాళ్ళు కూడా 90 ఏళ్ళ ముసలాళ్ళు కూడా లేచి ఆడాల్సిందే, నాగిన్ లాగా అనమాట. సో మీరు నిజంగా నాకు మీరు తెలుసు, మీ మొత్తం తెలుసుకోలేను కానీ కొంతవరకు నాకు పరిచయం 20 సంవత్సరాల పైన ఉంది, 20-25 సంవత్సరాల దగ్గర అయిపోతుంది మన పరిచయం. సో నేను వచ్చిన కొత్తలో మీతో కలిసి చాలా షోస్ చేశాను, నేను సింగర్ గా పాడాను మీతో. సో అప్పటి నుంచి పరిచయం మనది.
ఇప్పటికీ అప్పటికి మీ సీక్రెట్ ఏంటి అలాగే ఉన్నారు అంటే? అలాగే ఎక్కడున్నానమ్మా? లేదు 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 లేదు, చాలా ఇలా పెరుగుతున్నాను. అస్సలు కాదు, మీరు ఎప్పుడు మీరు బ్రాడ్, మీరు మనిషి హైట్ పర్సనాలిటీ, అవును, మీరు చాలా అంటే అందగత్తే, కొంచెం మందంగా ఉన్నారని ఫీల్ అవ్వకండి, చాలా బాగున్నారు మీరు. అలా ఉంటేనే కొంతమంది బాగుంటారు. అందం కంటే మందం ఎక్కువ అవుతుంది ఇప్పుడు. అంటే ఒకటి, మీరు స్టేజ్ పైన ఆ సారీలో అలా నిలబడి పాడుతుంటే మేము చిన్నప్పటి నుంచి కూడా చూసాము, మీకన్నా మేము చిన్నవాళ్ళం కాబట్టి. అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. నాకైతే ఏం తేడా కనిపించలేదు. బట్ థ్యాంక్స్ అబ్బా, థ్యాంక్ యూ సో మచ్, యు మేడ్ మై డే. అవునా? అయితే పార్టీ ఇచ్చేయాలి. ఎవరిలో ఇలా అంటే అసలు ఎంత ఆనందం పొంగు. ఇదే అడుగుతా, మీరు పొగడతలకు బాగా పొంగిపోతారంట కదా? ఎవరు పొంగిపోరు చెప్పు, నువ్వు పొంగిపోవా? ప్రతి వాళ్ళు, అది మానవ నైజం, అంత మానవ నైజం. అంటే మరి భగవద్గీతను చదివేసి అవపోసం పట్టి నువ్వు ఇలా అయిపోయావేమో, కానీ జనరల్ గా కామన్ పీపుల్ ఎవరైనా కూడా పొగడ్తలకి పడిపోతారు. కొంచెం సంతోషం, బూస్ట్ అంతే కదా, బూస్ట్. మనం బాగున్నాం అంటే అబ్బా నిజం. పొగట్ట అంటే అది ఏమంటారు, విమర్శలు కుంగిపోతారా? విమర్శ కుంగిపోతారు, కుంగుతాను కదా, అది సహజమే, అది కూడా సహజమే. కానీ అది పొంగిపోకూడదు, కుంగిపోకుండా ఉంటేనే మనిషి చాలా స్ట్రాంగ్ అంటారు. మీరు ఇంత స్ట్రాంగ్ ఉమెన్, మీరు ఎలా కుంగిపోతారు? ఇది వీక్ అంతేనా? ఎక్కడైనా అంటే ఆర్టిస్టులు ఎవరైనా కానీ నువ్వు చూడు, ఒక చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అది అంటే అందరూ ఒప్పుకోవాల్సిందే. అది జనరల్ గా ఆర్టిస్టులలో నేను ఎక్కువ చూస్తుంటాను ఆ సెన్సిటివిటీ. సో నేను కూడా ఎవరినైనా ఏమన్నా అంటే నా తప్పు లేకుండా అలా ఏమన్నా అంటే డెఫినెట్ గా డిప్రెస్ అవుతాను, ఉంటుంది అది ఆటోమేటిక్ గా. మీరు అలా బాధపడిన సందర్భాలు ఉన్నాయా ఎప్పుడైనా? పాటలు మిస్ అయినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని బాధ? నిజంగా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మేమున్నప్పుడు చాలాసార్లు ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు మనం పాడి వచ్చాక ఆ పాట ఫైనల్గా అంటే అది ఉంటుందని చాలా ఆశ పెట్టుకొని ఆ పాట బయటకు వస్తుంది మన వాయిస్లో అని అనుకుంటాము. కానీ అది చాలా కారణాల వల్ల రాకపోవచ్చు, మన చేజారిపోవచ్చు పాట. సో ఫైనల్గా నేనే పాడుతున్నాను, నా పాటే ఉంటుంది అని నమ్మకం పెట్టుకున్న చోట కూడా ఫైనల్గా చూస్తే ఇంకోటి వాయిస్ ఉంటుంది. సో ఒకప్పుడు దీనికి చాలా డిప్రెస్ అయిపోయి, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి అసలు ఏడ్చేదాన్ని ఒక టైంలో. బట్ ఇప్పుడు అది చాలా కామన్ అయిపోయింది. అందరూ కూడా దాన్ని క్యాజువల్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు నా పాట ఇంకోళ్ళకి వెళ్ళినట్టు ఇంకోళ్ళ పాట కూడా నా దగ్గరికి రావచ్చు కదా. అంటే కర్మ అంతే, ఎవరికి ఏది ఉందో అది అందుతుంది అంటారుగా, ఫలం మనకి ఏదైతే దాచిపెట్టుకున్నా అది వచ్చేది. అంటే బేసికలీ దానికి రీజన్ ఏంటంటే, ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తన వర్డిక్టే ఫైనల్. అంటే ఎంఐ పాట ఉంచుతున్నాము, బాగా పాడింది అంటే ఇంకెవరు ఏమనేవారు కాదు. కానీ రాను ఏంటంటే మ్యూజిక్కి చాలా గ్లామర్ పెరిగింది, అంటే హైప్ పెరిగింది మూవీస్లో. ఒక మ్యూజిక్ హిట్ అయింది అంటే 50% మూవీ హిట్. ముందు ఆడియో హిట్ అంటే ఫిల్మ్ హిట్ అనుకోవాలి. సో అంత ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు. ఒక పాట ఉంచాలా, వీళ్ళ వాయిస్ ఉంచాలా, ఎవరు పాడాలి అన్న విషయంలో డైరెక్టర్ నుంచి హీరో నుంచి ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి ఇంతమంది ఒపీనియన్స్లో ఏదైనా మారచ్చు. సో అది మీరు బాగా పెయిన్ గా ఫీల్ అయి ఉంటారు కొన్ని, అంటే పాటలు మిస్ అయినప్పుడు. బాగా ఆనందం ఫీల్ అయింది కూడా ఏదైనా ఉంటుంది కదా, బాగా హ్యాపీ, అబ్బా అసలు ఇంకా పట్టరాని సంతోషం, ఈరోజు డాన్స్ చేయాలి అనిపించే మూమెంట్ ఏముంది? అలా చెప్పాలంటే బేసిక్గా విక్రమార్కుడు సాంగ్. అంటే దాంట్లో ఆనందం నాకు, ఎందుకంటే చిత్రగారితో కలిసి పాడాను. ఓ గ్రేట్. ఏ సాంగ్? ఒకసారి చిన్న హమ్ చేయండి మా కోసం. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో ఒక పాట అడుగుదాం అనుకున్నాను, ఎలాగో చాలా సేపు ఉంది, మీరు మాట్లాడతారు, చాలా పాటలు వస్తాయి. ఓకే. నీ కంట్లో పడ్డానంటే డమ డమ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ డమ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారి డమ్మారి డమ డమ డమ్మారి, అత్తిల్లి సత్తి బాబు మెత్తని కత్తి బాబు, అత్తిల్లి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు. సూపర్ సూపర్ సూపర్. అసలు అత్తిలి సత్యబాబు అక్కడ మళ్ళీ ఇక్కడ కనిపించి డాన్స్ చేయాలనిపించింది నాకైతే. యాక్చువల్ గా ఇంత విజయలక్ష్మి గారు 350 సినిమాలు పాడారు విజయక్క, కానీ 100 సినిమాలని కొంతమందికే తెలుసు. నాకే మొన్నటి వరకు 100 అనుకున్నాను. 350 సినిమాలు ప్లేబ్యాక్ లో ఉన్నారు ఆవిడ.
అంటే కొన్నిట్లో కోరస్లు ఉండొచ్చు, కొన్నిట్లో పెద్ద మన చరణాలు పల్లవులు ఒకరు వేరే వాళ్ళు పాడితే మనం కూడా అందులో పాటే ఉండొచ్చు. అలా ఆమె చాలా 350 సినిమాలు పాడారు. ప్లేబ్యాక్ సింగర్స్లో ఆవిడకు ఒక స్థానం ఉంది. ప్లస్ మీ అందరికీ ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి, అందులో కొన్ని సాంగ్స్ ఆవిడ ఖచ్చితంగా పాడున్నారు. అవన్నీ ఆవిడతో పాడిద్దాం. అక్క, మీకు బాగా ఇష్టమైన పాత తరం మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఇప్పటి వరకు 10,000 షో చేశారా? 10,000 షోస్, అరౌండ్ 7,000 8,000 మధ్యలో. 7,000-8,000 స్టేజ్ షోస్. అవును. హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ థింగ్ ఇది. ఎందుకంటే ఇంకొక విషయం, అందరూ ఎవరి ఇంటర్వ్యూస్ చూసినా నేను కష్టాల్లో ఉన్నాను, కన్నీళ్ళలో ఉన్నాను అని కొంతమంది ఇంటర్వ్యూస్ చూసి బాధ అనిపిస్తుంది కొంతమంది ఆర్టిస్టులకి. ఏకైక ఆర్టిస్ట్ స్టేజ్ షోస్ మీద ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్న మా విద్య. నువ్వు ఐటీ అని పంపించేటట్టున్నావేను ఇంటి మీదకి. లేదు, ఇల్లు కట్టుకోవడం మన హక్కు. అదే ఇల్లు కట్టుకుంటే ఐటీ వాళ్ళు రారు. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చాను, ఒక్కొక్క ఫ్లోర్కి ఎంత ప్లానింగ్గా ఎంత బాగా కట్టారు తెలుసా మీరు. అసలు స్టేజ్ ఆర్టిస్టులు షోస్ 7-8 వేలు చేశారంటే మీరు అసలు అమేజింగ్. అంతే, అసలు ఆ ఇల్లు చూసినప్పుడు అనుకున్నాను ఇది కదా అచీవ్మెంట్ అని. మీరు అమేజింగ్ ఆ విషయంలో. అసలు నిజంగా మీరు ఎప్పుడు అలాగే ఉండాలి. ఇంకొక ఇల్లు కూడా కట్టాలని కోరుకుంటున్నాను నేను, అలాంటి ఇల్లే. దాంట్లో అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టాం అన్నది కాదు, కానీ బేసిక్ గా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాను, ఒక డ్రీమ్. సో అలాగే కట్టుకున్నాను అనమాట. అండ్ కొంచెం టేస్ట్ఫుల్ గా. అవును, టేస్ట్ఫుల్ గా ఉంటుంది మీ ఇల్లు, చాలా బాగుంటుంది. గ్రేస్ఫుల్ గా, టేస్ట్ఫుల్ గా ఉంటుంది. మీ గ్రేస్ అంతా అందులో కనిపిస్తుంది. మీరు సంగీతం నేర్చుకున్నారా చిన్నప్పుడు ఏమైనా? మీ అమ్మగారు సింగర్ కదా? మా అమ్మగారు సింగర్, మా నాన్నగారు సింగర్. మా నాన్నగారు ఇంకా పెద్ద సింగర్. వారసత్వం. నాన్నగారి పేరు ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్. అంటే ప్రొఫెషనల్ గా లేరు, బట్ మా నాన్నగారు అయితే కొన్ని కచేరీలు చేశారు. బాలమురళీ కృష్ణ గారితో కూడా కలిసి పాడారు. తో మా నాన్నగారు, తర్వాత మా అమ్మగారు కూడా ఏఆర్ ఆర్టిస్ట్, ఆవిడ కూడా సంగీతం నేర్చుకున్నారు. అమ్మ పేరు సుగుణ. సుగుణ గారు, రామకృష్ణ గారు సుగుణ గారి గారాల పుత్రిక. అదే, మీరు నిజంగా వారికి పేరు తీసుకొచ్చారు. మీ పాపను కూడా సింగర్ గానే ఇంట్రొడ్యూస్ చేస్తారనుకుంటే యూట్యూబ్ వరకు పరిమితం చేశారా మీరు? ఉండాలి కాదు మనలో. ఇప్పుడు నేను కొంచెం కంటిన్యూ అవుతుంది అనుకున్నా. లేదు, తను చాలా బాగా పాడుతుంది. యాక్చువల్ గా మేము ఇద్దరం పాడిన పాటలు అన్నిట్లో కూడా తన వాయిస్ ని ఎక్కువ లైక్ చేస్తారు అందరు. బాగుంటుంది, ఒకలాంటి హస్కీ వాయిస్, మంచి వాయిస్ దాన్ని. కానీ తనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం అంటే స్టేజ్ మీదకి వచ్చిన అలాగా పాడేంత అంత డాషింగ్ అట్లా కాదు, కొంచెం బెరుకు, అంటే కొంచెం నెమ్మది తను. సో అందుకని స్టేజ్ షోస్కి అయితే రాలేదు. బట్ తనది రికార్డింగ్ వాయిస్, బట్ ఏదన్నా కానీ ప్రొఫెషనల్గా తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక మంచి పరిణామం ఏంటంటే, మేము ఉన్నప్పుడు అంటే సినిమాల్లో పాడితేనే సింగర్ కదా అని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు లాట్ ఆఫ్ ఎవెన్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మా తర్వాత మా నెక్స్ట్ జనరేషన్లో సింగర్స్ అసలు ఎలా పెరిగిపోయారంటే ఎవ్రీ డే ఒక 7 టాలెంట్ వస్తున్నారు. అందరూ బాగా పాడుతున్నారు, అందరూ టాలెంట్. ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి. సో వాళ్ళకి ఛాన్సులు, సింగర్స్ ఎక్కువైపోయారు, ఆపర్చునిటీస్ ఎక్కువయ్యాయి. సో అందరూ ఎలాగోలాగా సెటిల్ అవుతున్నారు, ఏదో ఒకటి చేసుకుని. అండ్ అదే మంచి పరిణామం ఏమన్నానంటే, ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసుకోవచ్చు మీరు యూట్యూబ్ ద్వారా. అసలు ఫేస్బుక్ లో పాడచ్చు, మీరు ఎక్కడన్నా పాడచ్చు. లైక్ ఛాన్సెస్, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. మనకి మనం క్రియేట్ చేసుకునే ఇది వచ్చింది. ఓన్ టాలెంట్ ని ఎక్స్పోజ్ చేసుకోవచ్చు ఎలా అయినా. అవును. కానీ మీరు సరిగమప విన్నరా? నేను హిందీ సరిగమప రన్నర్ అప్, మేరీ ఆవాస్ లో విన్నర్. గ్రేట్ అక్క, ఇది నాకు తెలియదు, చాలా మందికి తెలియదు. చూసారా, 24 hours నాన్ స్టాప్. ఈ రోజు ఈవినింగ్ 6 స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ 6 వరకు. నువ్వు కూడా వచ్చావుగా. 24 hours రవీంద్ర భారతిలో ఆమె గిన్నిస్ రికార్డ్ హోల్డరు. అసలు 24 hours నాన్ స్టాప్. అసలు గొంతు తడుపుకోవడానికి కూడా సమయం ఉండదు. వేరే వేరే సింగర్స్, ఆమె ఒక్కరే సింగరు. ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారు తెలుసా? మీతో నేను చేసిన అన్ని ప్రోగ్రామ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఒక పాట వీలైతే లాస్ట్ ఇద్దరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను సింగర్ గాను, నన్ను మాత్రం సింగర్ కాదనుకో, నేను నీ ఫ్యాన్ ని. అయ్యో, చూసారా, నాకు కూడా నీ వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని నేను. థ్యాంక్ యూ. నీ హరికథలు సూపర్. నేను ఎప్పుడు అనుకుంటా, అబ్బా ఒక్కసారన్నా అలాగా కళ్యాణ్ లాగా నీ దగ్గర నేర్చుకుని చెప్పాలి హరికథ. రేపే చెప్పేస్తా, స్టార్ట్ చేసేస్తా. నాకు స్టూడెంట్స్ కావాలి, ఎందుకంటే హరికథను బతికించుకోవాలి. మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంకొక విషయం, మీరేంటి పెళ్లి ఇండియాని చేసుకున్నారా అమెరికాని చేసుకున్నారా? పెళ్లి ఎందుకు అమెరికానే చేసుకున్నారేమో నా డౌట్. అమెరికాలో కాదు, అమెరికానే.
42 సార్లు వెళ్ళి రావడం ఎవరి తరం అమ్మా? 42 సార్లు అమెరికా వెళ్ళి వచ్చేసారా ఏంటి? అసలు ఏమిటి పక్క పక్కనే ఉంది అనుకున్నారా? ఏమన్నా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నారా? ఈ ఇయర్ మళ్ళీ వెళ్తున్నా 45, 42 కదా 45 అవుతుంది. 45 అయితే దాని తర్వాత కథ కమేష్ మాకు కావాలి కొంచెం. ఎట్లా స్టార్ట్? కాదు, ఇప్పుడు నువ్వు అన్నట్టే మణిశర్మ గారు అంటే మామూలుగా ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్స్ చూపించాలి కదా, నాకు 3, 4 ఉన్నాయి పాస్పోర్ట్ ఇంత కట్ట. అసలు యాక్చువల్గా ఒక లేటెస్ట్ తీసుకెళ్తే చాలా, కానీ నాకు భయం అనమాట. మళ్ళీ ఎందుకైనా మంచిదని అవన్నీ కట్ చేసా. ఆయన అసలు చూసి ఏంటి ఇది పాస్పోర్ట్, అప్పుడు జార్జ్ బుష్ అనమాట, ఆయనతో టూర్కి వెళ్ళినప్పుడు ఆయన ప్రెసిడెంట్ బుష్ కూడా ఎన్నిసార్లు వెళ్ళి ఉండడు కదా అమెరికా. గ్రేట్. అదే అన్నమాట ఆ కష్టం, ఆ పట్టుదల. ఒకప్పుడు నేను ఒకటి మిమ్మల్ని విన్నాను బయట కూడా, మీరు కూడా బాధపడ్డారని. మీ వాయిస్ బాగాలేదు, మీరు సింగరే కాదని కొంతమంది మిమ్మల్ని స్టార్టింగ్ లో క్రిటిసైజ్ చేశారు అని. అప్పుడు ఆ పట్టుదలతో నేను ఎందుకు కాను అని మీరు అలా ఏం జరగలేదు. కొంతమంది మీ వాయిస్ అంటే బరువు తక్కువ అన్నట్టుగా సింగర్స్ కొంతమంది మీతో అంటే మీ పక్కన మాట్లాడేవారు, మీరు విన్నారు కూడా అలాంటి. ప్రతి వాయిస్ డిఫరెంట్ కదా కళ్యాణి. అది ఇప్పుడు నేను పాడినట్టు వాళ్ళు పాడలేరు, వాళ్ళు పాడినట్టు నేను పాడలేదు. కానీ మీరు చాలా మంది వాయిస్ లిమిటెడ్ చేస్తారు. అవును, చాలా వాయిస్లు, అన్ని వాయిస్ లిమిటెడ్ చేయడం ఎవరి తరం కాదు. ఈవెన్ చాలా బాలుగారు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది సింగర్స్ లో మిమ్మల్ని కూడా అనొచ్చు. బాలుగారే పేరు పెట్టారు మ్యూజిక్రీ అని. మ్యూజిక్రీ, మిమిక్రీ ఉంటుంది కదా, మ్యూజిక్రీ. ఓ సూపర్. మిమిక్రీ లాగా మ్యూజిక్రీ అని బాలుగారే అన్నమాట. బాలుగారితోనా ఎక్కువేం కాదు, మేబీ ఒక 10-15 షోస్. కానీ ఆయన పక్కన నిలబడమే గ్రేట్ కదా. అవును, అసలు ఆయన ముందు నిలబడితే కాళ్ళు వణికితే ఫస్ట్ ఆయన పక్కన పాడడం పక్కన పెట్టండి. అవును, మీరు ఎలా మేనేజ్ చేశారు అది? ఇప్పుడు అలాగే వణికేవాళ్ళం మేము కూడా. పాప ఆయన ఎంతో ధైర్యం చెప్పేవారు. ఆయన చాలా అంటే మనని కూల్ చేయడానికి, మనని కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయడానికి ఆయన చాలా ఇచ్చేసేవారు అనమాట. యాక్చువల్గా ఏమైందంటే ఆయన పార్థతీగ స్టార్ట్ అయినప్పుడు అప్పుడే ఆ ముందు ఇయరే నేను జీ సారిగమప్ప వెళ్ళొచ్చాను అనమాట. అండ్ పార్థతీగ టైంకి నేను ఈటీవీలో యాంకర్. ఈటీవీ కూడా చేశారు కదా మీరు యాంకర్ గా? నేను ఇంకా దూరదర్శన్ అనుకున్నా. లేదు. ఏం షోస్ అవి ఈటీవీలో? ఈటీవీలో మనోరంజని 2.5 years 2.5 years ఎవ్రీడే 2 hours ఆ ప్రోగ్రామ్ మనోరంజని, అంటే లాంగెస్ట్ రన్నింగ్ షో. దాని తర్వాత ఫస్ట్ ఆన్లైన్ షో, ఫస్ట్ లైవ్ షో నాదే, మీ మాట మీ పాట, అంటే ఆడియన్స్ తో ఇంటరాక్షన్. తర్వాత సాధన అని ఒక హెల్త్ ప్రోగ్రామ్. సో ఇవి చేసేదాన్ని ఈటీవీలో. తర్వాత జమినీలో మహతి అనే ప్రోగ్రాము. తర్వాత సిటీ కేబుల్లో ఆల్మోస్ట్ 4 seasons అంత్యాక్షరి. సో అప్పుడు నేను యాంకర్గా ఉన్నాను కాబట్టి ఒకవేళ ఏమన్నా నేను సెలెక్ట్ అయితే గెలిస్తే వీళ్ళ అంటే ఎందుకంటే ఈటీవీ ఫస్ట్ డే నుంచి ఉన్నాను నేను, ఆల్మోస్ట్ లైక్ ఎంప్లాయీ. సో వాళ్ళు అనుకుని నన్ను ఒప్పుకోలే. తెలిసిన ఫేస్ కాంపిటీషన్కి వెళ్ళొద్దన్నారు. నాకు ప్రాబ్లం వచ్చింది అనేసరికి నేను చాలా బాధపడ్డాను అనమాట. అంటే బేసిక్గా ఎందుకంటే బాలు గారికి పార్థతీగ బ్యాచ్ అందరు ఉంటారు కదా, వాళ్ళతో చాలా బాగుంటారు అనమాట. ఆయన చాలా ఇష్టం, చాలా వాళ్ళందరితో చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. నాకు చాలా కుళ్ళుగా ఉండేది అనమాట. సో బాలుగారితో కూడా నేను అన్నాను ఒకసారి, సార్ నాకు ఒక్కదానికి ఎందుకు ఇలా అయింది సార్, నేను ఒక్కదాన్నే పాడలేదు, అసలు మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళు పాడుంటారు పార్థతీగలో, నేనే పాడలేదంటే ఆయన అన్నారనమాట, దేవుడు ఎప్పుడన్నా ఒకటి నీకు ఇవ్వలేదు అంటే అర్థం దానికంటే బెటర్ నీకు వస్తుందని. సో అలా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు అన్నారు. ఆయన అన్నట్టే నేను పార్థతీగలో పార్టిసిపేట్ చేయలేదు, కానీ 2 సార్లు ఆయన పక్కన కూర్చొని జడ్జిగా వెళ్ళాను పార్థతీగ. కంగ్రాచులేషన్స్. నిజంగా అది చాలా హ్యాపీ అనిపించింది. అవునా? హ్యాపీయెస్ట్ మూమెంట్. నాకు కూడా బాలు గారు అంటే పిచ్చి, అసలు మామూలు పిచ్చి కాదు. నాకు కూడా ఒక పాట పాడాలి ఆయన ఎదురు, కానీ 2-3 సార్లు ఏదో ఒకసారి ఎప్పుడు ఆయన ఎదురుగా పాడాను. కానీ అప్పుడు ఆయనకి అంత వినేలేదు, జనాలు పడిపోతుంటే అంత, కానీ వింటారు ఆయన. కానీ తర్వాత ఒకసారి మన సత్సైనికంలో విశ్వనాథ్ గారి కోసం ఒక మంచి పాటలన్నీ రెడీ చేసి వినోద్ బాబు గారు వీళ్ళంతా ఉన్నారు. సో అప్పుడు పాడుతున్నప్పుడు అందెల రవ మీది పదముల అది నేను పాడాను. పాడేటప్పుడు ఆయన ఇంకా రాలేదు, అప్పటికి ఆ పాట అయిపోయింది. బాలు గారు వచ్చారు, ఇది వేదం అనువనునాదని ప్రిపేర్ అయిపోయాను, ఎలాగైనా పాడేయాలి ఒక్క పాట అని బాగా ఇంట్రెస్ట్. ఆయన నన్ను చూసారు, ఇలా చూసి ఎవరు సింగరు అని అడిగారు వాళ్ళని. నేను చాలా ఫీల్ అయిన విషయం అది. అడిగితే కళ్యాణి గారండి, అమ్మాయి నాకు అంత పరిచయం లేరు అన్నారు. ఏం అనలేదు, మళ్ళీ బాధపడతారు కదా.
అని వేరే అన్నారు. అనగానే అర్థమైపోయింది నాతో పాడితే ఏమో పోతుందేమో అని భయం. నేను ఎప్పుడు సింగర్గా నీకు తెలీదు. నాకు కూడా సేమ్. నన్ను అందరూ ఏ కాంపిటీషన్కి వెళ్దామన్నా వద్దు 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 మీరు ఫెమిలియర్, నేను పాడాలని ఇంట్రెస్ట్, నాకు కాంపిటీషన్ లో పాడాలని కోరిక, నాకు అది తీరలేదు. ఆయనతో పాడాలనుకున్న కోరిక తీరలేదు. ఇప్పుడు ఆయన కోసం నేను పాడదామన్నా పైనుంచి చూసి ఆయన ఆశీర్వదించాల్సింది అంతే. చాలా పెయిన్ఫుల్. ఆయన దగ్గర వెళితే ఒక రకమైన ఫీల్ అంతే. అవునవును, చాలా మూమెంట్ ఉంటుంది, మంచి మూమెంట్, చాలా చాలా. ఇప్పుడు మీరు మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తే తెలుసుకుంటా. మా హస్బెండ్ శ్రీనివాస్, మేమిద్దరం న్యూ ఇండియా అష్యూరెన్స్లో నేను జాబ్ కూడా చేశాను. సో మేమిద్దరం కొలీగ్స్ అనమాట. ఓ, లవ్ చేసి చేసుకున్నారా? లవ్ మ్యారేజ్? ఆయన చేశారు, నేను చేయాల్సి వచ్చింది. అదే నాగార్జున గారి సినిమా డైలాగ్ అందరూ బాగా వాడేస్తున్నారుగా. ఆయన చేశారు, నేను చేయాల్సి వచ్చిందంట. చేయాల్సి వచ్చేటట్టు చేశారు ఆయన, అంతే. పోనీ అలా అనుకో. మీ ఆయన అంటే ఏ విధంగా మిమ్మల్ని ప్రపోజ్ చేశారు? ఇంత మంచి అందాన్ని అప్పట్లో మీరు మామూలుగా ఉండుండ్రు, పక్కకి ఇప్పుడే ఎలా ఉన్నారంటే. జీవితంలో అన్ని సంతోషకరమైన తలుచుకోవాలి. ఏమండి బావగారు, శ్రీనివాస్ గారు వినండి ఒకసారి ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాలి. ఇంటర్వ్యూ మటుకు చూపించాను నేను. చూపించి నేను పంపిస్తాను, అవసరం అయితే నేను పంపిస్తా, నేను వాట్సాప్ చేస్తానుగా. ఏమన్నారు? ఏ సంతోషకరమైన తలుచుకోవాలా? జీవితంలో సంతోషకరమైన సంఘటనలే తలుచుకోవాలి మనం. అంటే బాధాకరం ఏముంది, ఆయన ఇచ్చే సపోర్ట్ తో ఇంతగా ఎదిగారు కదా. జోక్ చేస్తున్నాను కానీ నాకు అర్థమైంది. కానీ చాలా సపోర్ట్. నిజంగా అలాంటి హస్బెండ్ ఉండడం వల్ల మీరు ఇంత అచీవ్మెంట్స్ చేశారు. గ్రేట్. మీరు మా మదర్, మీరు అందరికీ అన్ని ఇవ్వడం భగవంతుడు అంటారు కానీ మీకు అన్ని ఇచ్చారు. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే మీరు ఏ జన్మలో బంగారు పూలతో పూజ చేసా అంటారు కదా, మీరు అదైతే నేను అనుకుంటా. నేను ఇంకా ఏదో కావాలని అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. అది మనిషిలం కదా, సహజం, నైజం, అది మన నైజం. మనం ఇంకా ఏదైనా సాధించాలి, ఇంకా అలా అనిపిస్తేనే మనం ఇంకా ఎదుగుతాం. అవునవును. ఈ రోజు మనం సాటిస్ఫై అయిపోయింటే ఇక్కడతో ఆగిపోతుంది కదా. మనం అలా సాటిస్ఫై అయితే అవ్వకూడదు. లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయాలంటే ముందుకు వెళుతూనే ఉండాలి. అసలు నేను ఒక్కసారే వెళ్ళాను అమెరికా, ఓన్లీ 1 టైం. అవునా? 10 years నాకు వీసా ఇస్తే 1 time వెళ్ళాను. 11 లో వెళ్ళాను. మొన్న 21కి అయిపోయింది కూడా వీసా. మళ్ళీ వీసా తెచ్చుకోవాలి. మీలా నేను ఎప్పుడు వెళ్తాను అన్నిసార్లు. అంటే సింగర్స్ యాక్చువల్గా సింగర్స్ ఉన్న అడ్వాంటేజ్ అది చూసారా ఉంటుంది. అవును, ఎందుకంటే ఆర్టిస్టులు అనేసరికి మీ పార్టిసిపేషన్ తక్కువ కదా ఉంటుంది. అవును, సింగర్స్ కి రెగ్యులర్ సింగర్స్ కి ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటుంది. అందులోనూ మీరు అద్భుతమైన సింగర్. మీకు ప్లస్ ఇప్పుడు నువ్వు సింగిల్ గా ఇండివిజువల్ గా వెళ్ళావు అనుకో, ఏం పెర్ఫార్మ్ చేస్తావు? హరికథ కావాలి. హరికథ అంటే నీలో ఆ హరికథ చెప్పే ఆ అద్భుతమైన టాలెంట్ ని గుర్తించి దానికోసం ఇన్వైట్ చేస్తే గ్రేట్. అలా కాకుండా ఆర్టిస్ట్ అనగానే ఏమంటారు, స్కిట్స్ కోసం పిలుస్తారు. స్కిట్స్ కోసం పిలిస్తే నీకు ఉండాలి పక్కన. అవును, పక్కన 4 సో ఒక 4-5 వెళ్తే గానీ మీ పెర్ఫార్మెన్స్ అవ్వదు. పెట్టుకుని మైక్ ఇస్తే చాలు మాకు. ట్రాక్ పెట్టేయడం, పాడేయడం, అది సింగర్స్ కి అడ్వాంటేజ్. అందుకని అన్నిసార్లు ఎవరైనా ఆల్ సింగర్స్, నేను ఒక్కదాన్నే అంత అన్నిసార్లు కదా, చాలా మంది వెళ్తూనే ఉంటారు రెగ్యులర్ గా. మీరు పాత తరం సింగర్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇమిటేట్ చేస్తారు. ఒకసారి నా కోసం అన్ని పాటలు చిన్న చిన్న అన్ని మీరు మెడ్లీ మొత్తం వాయిస్ ఇమిటేషన్ కావాలి అంటే మీరు అన్నారుగా మ్యూజిక్ క్రియేట్, అది కావాలి నాకు. అంటే ఈ పర్టికులర్ సాంగ్ లైక్ మేబీ 70 years old. అంటే అప్పట్లో ఐటమ్ సాంగ్ అనుకో. అంటే ఆవిడ క్యారెక్టర్ నెగిటివ్ కాబట్టి స్వర్గసీమ, బాలాంతర రజనీకాంతరావు గారి మ్యూజిక్ అనమాట. పావురమ్మా ఓ పావురమ్మా వెరపేలే పావురమ్మా ఓహో పావురమ్మా వెరపేలే పావురమ్మా పావురమ్మా. సూపర్, భలే గుర్తు చేశారు. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అన్ని మనకు అన్ని గుర్తు వచ్చేస్తాయి పాటలు. అట్లా ఉంది. నెక్స్ట్ జిక్కి గారు
పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. సూపర్ అక్క, అలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్. ఆవిడ వాయిస్ మనం విన్నాం కదా. అవునవును. తర్వాత జమునా రాణి గారు, నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మామా, ఎరవేసి గురి చూసి పట్టాలి మామా, పట్టాలి మామా. ఎక్స్ప్రెషన్స్ కూడా సూపర్ అసలు, అసలు అద్భుతం. నెక్స్ట్ ఇప్పుడు అలా మెల్లగా ఎల్లారేశ్వరి గారు, మీ పేటెంట్. నా పేటెంట్ అది మాయిదార్ చిన్నోడు సాంగ్, కొత్త పాత ఎల్లారేశ్వరి గారు పాడింది, కొత్త సినిమా దేవదాస్ సినిమాలో మీరు పాడారు. అవును, వైవిఎస్ చౌదరి గారు. అవును, చాలా మందికి తెలియదు. బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్రలేపావు, రేయి తెల్లారి చల్లారిపోతుంది రారా అన్నాదోరు, తీగ అల్లాడి మల్లాడిపోతుంది రారా సుందర, ఒకటున్నది నాలో వలపున్నది నీలో, ఆ పట్టుని విడుపుని కోరుకో, సన్నజాజులో కొన్ని మోజులో అల్లి బిల్లి సొంతలోన పిల్లగాలి జాతరాయ తళుకు బెళుకు కొనువేరా, పాల వెళ్ళి పుంతకాడ పైట కొంగు జారిపోయే పడుచు గొడవ వినవే. అసలు మీరు ఒక పుస్తకాలన్నీ చూడకుండా ఎలా పాడేస్తున్నారు అసలు? ఇవన్నీ ఎన్నిసార్లు పాడుంటాం కదా, యాక్చువల్లీ చూడకుండా నేను చాలా పాడగలను ఆల్మోస్ట్. ఇంకా ఇంకెవరు వాయిసెస్ హిందీలో కూడా చాలా ఉన్నాయి, బట్ హిందీ ఒకటి రెండు పాడండి, ఏం లేదు. జనాలకి అసలు మీ టాలెంట్ అంతా నేను చూపించాలి ఈ రోజు. అంటే తెలుసు అంతేనే, కానీ తెలుసు కానీ చాలా రోజులైంది, గ్యాప్ వచ్చింది కదా. అవును, మళ్ళీ ఇప్పుడు మనం వృద్ధాలు ఒకసారి ఎంతో అద్భుతమైన సింగర్ ఉషా ఉతుఫ్ గారు. ఎస్, तू मेरा जाने मन मैं तेरी महबूबा, ओ मुस्कुरा मुस्कुरा वो मैं तुम क्यों डूबा रब्बा हो. సూపర్ సూపర్ సూపర్. ఇంకా జానక్ గారి చిన్నపిల్ల వాయిస్, జానక్ గారి చిన్నపిల్ల వాయిస్ బాగుంటుంది. అవును. ఇష్టమైన సింగర్ ఎవరు మీకు? ఇష్టమైన సింగర్, ఇది చాలా కష్టమైన క్వశ్చన్. అది నాకు కావాలి, అందుకనే అది నాకు కావాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక్కళ్ళని ఇష్టం అని నేను చెప్పలేను. అంటే ఉన్నారు నాకు ఐడల్ అంటే ఆశా భోన్స్లే అట్లా ఉన్నారు. అండ్ అంటే ఎందుకు చెప్పలేను అంటే అప్పట్లో, ఇప్పుడు సింగర్స్ వదిలేసండి, అప్పట్లో ప్రతి సింగర్కి ఒక డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ వాయిస్, అసలు మొత్తం డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు నేను ఇంతమంది పాడాను, మీకు డిఫరెన్స్ అనిపించింది కదా. అంటే నేను ఎలా పాడాలని పక్కన పెడితే లేదు, ఎవరికి వాళ్ళకి ఎవరి వేరియేషన్ అనిపించింది. సో అలా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు సుశీల గారిలో నాకు ఆవిడ వాయిస్ అండ్ తెలుగుని ఆవిడ ఉచ్చరించే తీరు, తెలుగు ఆవిడ వాయిస్ లో విన్నంత మధురంగా ఇంకెవరి వాయిస్ లో అంత క్లారిటీ అది. జానక్ గారు అంటే ఎక్స్ప్రెషన్ క్వీన్. ఎనీ టైప్ ఆఫ్ సాంగ్, ఎనీ అటు క్యాబ్రే నుంచి జోలపాట వరకు, రొమాంటిక్ వరకు, క్లబ్ సాంగ్ వరకు, అసలు ఆవిడ కామెడీ, అసలు ఆవిడ పాడని జానర్ లేదు. అండ్ అన్నిట్లో ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్, అసలు ఎలా పాడితే ఏ పాటకి తగినట్టు అలా పాడడం. ఇప్పుడు జిక్కీ గారు ఉన్నారు, ఆవిడ వాయిస్ ఎంత బాగుంటుంది, ఒకలాంటి నేజల్ టోన్.
జమునారాయణ గారు ఇంకా నేజల్ టోన్, మంచి ఫోకిష్ వాయిస్. ఇంకా ఎల్ఆర్ఎస్ వాయిస్ సంగతి చెప్పక్కర్లేదు. ఆవిడ అసలు ముగ్గురు ఒకే టైం కదా, జమునా రాణి గారు. అంటే ఒకే టైంలో ఒకే డెకేడ్ లో అప్పుడు ఉన్నారు. అవును అవును. వీళ్ళు ముగ్గురు ఎవరికి పాటలు తగ్గేవి కావు. అవును చూసారా, ఒక సేమ్ టైప్ వాయిస్ ఇంకోటి పాడితే. అంటే బేసిక్ గా ఇప్పుడు నీకు మూవీస్ లోనే అలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి ఇది వరకు. ఇప్పుడు హీరోయిన్ పాటలు వేరు, వ్యాంప్ పాటలు వేరు, కామెడీ పాటలు వేరు, మధ్యలో ఏమన్నా ఫోక్ అలా ఉంటే ఆ సాంగ్స్ వేరు. సో ప్రతిదానికి ప్లేస్ ఉండేది మూవీస్ సిచ్యువేషన్ కి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాటలు చేయడానికి, పాటలు రాయడానికి కానీ లిరిసిస్ట్ కి ఏమంటావు సందర్భాలు ఉండేవి. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్, ఒక అమ్మ మీద పాట, ఒక రొమాంటిక్ డ్యూయట్, ఒక కామెడీ, ఇలాంటివన్నీ ఉండేవి. కామెడియన్స్ కూడా అప్పుడు బాగా డ్యూయట్స్ ఉండే, రాజబాబు గారు, రమాప్రభు. అవునవును. ఇప్పుడు లేవుగా సిచ్యువేషన్స్, చాలా తక్కువ. ఇప్పుడు 2-3 డ్యూయట్స్, ఒక హీరో ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లేవు ఇప్పుడు. సో ఏంటంటే అలాగే సింగర్స్ కూడా ఇప్పుడు కామెడీ సాంగ్స్ అంటే కామెడీ సాంగ్స్ అలాంటి వాయిస్ ఉన్న వాళ్ళే పాడేవాళ్ళు. జానకి గారు చిన్నపిల్ల వాయిస్ చేయండి, తర్వాత మళ్ళీ పాడతాం. మర్చిపోతావా నేను? ఓకే. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఇందువలనా. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలనా. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలనా. హై హై. గోధూళి ఎర్రనా, ఎందువలనా. హై హై. గోధూళి ఎర్రనా, ఎందువలనా. సూపర్. మీ చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనిపెట్టాలనిపిస్తుంది వినిపిస్తుంటే. రెండు నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, గొంతుపోతుంది. సింగర్స్ కదా. ఇప్పుడు అసలు నిజంగా అద్భుతం. అంటే మీరు అంటే చాలా తక్కువ మందికి వస్తుంది ఆ గాత్ర సంపద. ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే మనం సింగర్స్ అవుతామంటారు, కానీ అందరికీ ఆ ఎలివేషన్ రాదు. మీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడని అందుకే అన్నాను. అంటే పాడేవాళ్ళు ఉండొచ్చు మీరు అన్నట్టు. ఈరోజు చిన్న కెమెరా ఉంటే ఓ వీడియో తీసి పెడితే అది సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తూ, మొన్న మధ్య చాలా మంది సింగర్స్ వచ్చారు, మీరు కూడా చూసి ఉంటారు. మళ్ళీ వాళ్ళు కనిపించకపోయినా అప్పుడు ఆ టైంలో వాళ్ళు వైరల్ అవుతున్నారు. బట్ మీరు సాధన, ఎవరైతే ఎక్కడైతే నీ వాయిస్ అన్నిటికీ సూట్ అవ్వదంటే ఎందుకు సూట్ అవ్వదు అని అన్ని ప్రాక్టీస్ చేసి ఈ రోజు మీరు చేసి చూపిస్తున్నారు చూసారా, దీనికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సాధన ఎంత చేస్తామో మన వాయిస్ కూడా అంతగా వస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన అనేది మన అందరం చదువుకున్నది. సాధన మీరు ఎంత చేశారు అన్నది మీ ప్రాక్టీస్ తెలుస్తుంది ఇందులో. సంగీతం బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు బాగా నేర్చుకున్నారా ఏమన్నా? బాగా అంటే నేర్చుకున్నాను యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఒక 8 కీర్తన పాడండి. ఇవన్నీ జనాలకి మంచి కీర్తన కూడా వినిపిద్దాం. అవునా? ఏదైనా చిన్నది, పెద్దది అవసరం లేదు. ఓకే. పని సని సరి సని సమాగమ పని పప మమ గరి సని పని సమాగమ పని పసాని పమగ రిస సాని పమగని పమగరి సని సాప పమగరి గమ ప గమ పద ద పమ పద ని సని సా ని సగరి సని సరి గ మగరి సని ప ని సరి సా మ పద పమగరి సని వలచి వచ్చి యూనాపై చలముసేయ అబీరా గాదూర చెలు ఊడైనా శ్రీ వెంకటేశ కాళసి మీరసీకు గలించర. చాలా బాగుంది అసలు. మీరు నేర్చుకుని ఇంకా పాడితే, కచేరీలు చేస్తే కూడా. అంటే మా నాన్నగారు చిన్నప్పుడు డాన్స్ ఇంట్రెస్ట్ అంటే సంగీతం వైపు నేర్చుకొని అన్నారు. ఎందుకంటే డాన్స్ కొంత ఏజ్ తర్వాత ఆపేస్తారు, మన బాడీ సహకరించదు. గాత్రం అలా కాదమ్మా, కంటిన్యూ చేయొచ్చు. మనం
ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ముస్సలు అయిపోయి అలా అయిపోయినా కూడా ఆవిడ ఎలా పాడారు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం దగ్గర కూర్చుని ఆవిడ పాడుతుంటే ఆయన మేలుకొలుపు అంతా ఎంత బాగుండేది. నువ్వు అలా అలా ఆలోచించాలన్నారు. మీరు కూడా ఇప్పుడు కూడా సంగీతం ప్రాక్టీస్ చేసి వీలైతే నా హరికథ కూడా కొంచెం బిట్ నేర్పేస్తా, మీతో ఒక శిష్యురాలు చేసేసుకుంటా, మీరు కచేరీ చేస్తే చూడాలని నాకు. ఖచ్చితంగా ఖచ్చితంగా నిజంగా చేయగలరు మీరు. కచేరీ అంటే ఫుల్ ఆన్ కచేరీ చేయలేనేమో తెలీదు, అంటే ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చు, అలా ఏం కాదు. బట్ ఫ్యూచర్ లో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను అన్నమాట, చేయాలి. సో ఇవేంటంటే ఆల్ జానర్స్, దాంట్లో నీ హరికథ కూడా ఉంది ఖచ్చితంగా. అంటే ఐ స్టార్ట్ విత్ క్లాసికల్, డివోషనల్, ఫోక్, సినిమా, గజల్, పాప్. ఐ వాంట్ టు టచ్ ఎవ్రీ జానర్. మీరు సింగింగ్ లో అనుకున్నారు, నేనేమనుకున్నానంటే కరాటే కళ్యాణి పాటలు పాడగలదు, హరికథ చెప్పగలదు, కరాటే చేయగలదు, నాటకం పద్యం చెప్పగలదు, అలాగే ఈ మామూలు సాంఘిక నాటకాలు కూడా వేయగలదు, ఈ స్టేజ్ షోస్ ఇవన్నీ చేసాం కదా, స్కిట్స్ వేయగలదు. ఇలా నాకు కూడా ఒకటి చేయాలని ఉండింది. మీరు ఓన్లీ సింగింగ్, నేను ఇవన్నీ కలిపి ఒక స్టేజ్ మీద చేయాలి, కరాటే కూడా చేయాలని కోరిక. అది అవుతుందో లేదో నాకు తెలియదు ఈ జన్మకి. అయ్యో బాగుంది, ఐడియా బాగుంది కదా. అది ఎప్పటి నుంచి అనుకుంటున్నాను చేయగలను కదా అన్ని అని, మరి ఏం చేస్తానో తెలీదు. బట్ మీరు ఇక అంటే మీకు ఇష్టమైన సంగీత దర్శకులు పాత తరం నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు, వీళ్ళ వల్ల నేను ఇబ్బంది పడ్డాను ఈ తరంలో అనుకున్న వాళ్ళు ఎవరైనా సంగీత దర్శకులు ఉన్నారా? అలా ఎవ్వరు లేరా? అంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండరు, అంటే పాట కొంచెం తిట్టడం, పాడేటప్పుడు పక్కపో అంటే ఏడ్చుకున్న సందర్భాలు? ఇలాంటి ఏడ్చుకోవడం అంటే మణి శర్మ గారితో కొద్దిగా అంటే స్ట్రిక్ట్ అయినా మనిషి స్మూత్ కనిపిస్తారు కానీ మొహం మీద కొట్టినట్టు అంటే ఆయన కూడా యాక్చువల్ గా మనిషి చాలా ఒక పసిపిల్లవాడు మనస్తత్వం నిజంగా. అంటే ఆయనతో టైం స్పెండ్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఒక చిన్న పిల్లాడు మాట్లాడినట్టు ఉంటుంది, ఒక టీనేజ్ 11-12 years పిల్లలు ఉంటారు, అలా మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. ఆయన చూసినప్పుడల్లా చిన్న పిల్లాడు అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఆయనకి అకారణంగా కోపం కాదు, అంటే ఉత్తినే ఏమీ రీజన్ లేకుండా కోపం కాదు. ఆయన ఏంటంటే పర్ఫెక్షనిస్ట్ ఆయన. సో హీ వాంట్స్ దట్ పర్ఫెక్షన్. అందుకని ఎక్కడన్నా పోతే తిట్టేస్తారు, ఆ నిమిషమే ఉంటుంది ఆయన కోపం. సో నేను యాక్చువల్గా యుఎస్లోనే నేను నా ప్రోగ్రామ్ అయింది ఆట కన్వెన్షన్లో అయ్యాక నెక్స్ట్ డే మణి శర్మ గారి ప్రోగ్రామ్. సో నన్ను దాంట్లో కూడా ఒక సాంగ్ పాడమన్నారు ఆర్గనైజర్స్. అప్పటికే నాకు ఆయన గురించి వినున్నాను కాబట్టి నాకు చాలా భయం. సరే ఒక్క సాంగ్ పాడాను. ఆ ఒక్క పాటకి నాకేంటంటే ఇంక జన్మలో అమ్మో నేను ఇంకా మణి శర్మ గారు నేను అసలు ఇంకా పాడను, ఈ పాట అయిపోతే చాలు, ఈ పాట అయిపోయి నేను వెళ్ళిపోతే చాలు అన్నంత భయపడ్డాను. బాగా భయపడ్డాను, నేను భయపడ్డాను. ఆయన అంటే ఆయనకి అది జుజుబి అనమాట, నన్ను అన్నది భయపడ్డాను. అలాంటిది నెక్స్ట్ ఆయనే కాల్ చేసి యుఎస్ టూర్ ఉంది వస్తావని అడిగించారు. నేను అన్నాను, నేను చెప్పేసాను లేదండి నేను చాలా బిజీగా ఉన్నాను అది అని చెప్పేసి ఇంటికి వచ్చి చెప్పాను. ఇట్లా మణి శర్మ గారు టూర్కి అడిగారు, నేను రానని చెప్పాను. అంటే మా అమ్మ మా వారు ఇద్దరు బాగా తిట్టారు, నీకేనా పిచ్చా మణి శర్మ గారు పిలిస్తే యుఎస్ టూర్ అంటే ఎందుకు వెళ్ళవని. అంటే నాకు భయం, అమ్మో నేను వెళ్ళను, ఎందుకు అమ్మో ఆయన తిడతారు అంటే. మా అమ్మ అనేది ఆయన తిడితే పడు అని పెద్ద ఆయన, నీకంటే ఎక్స్పీరియన్స్డ్, నీకంటే తెలిసిన ఆయన, ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో అలాంటప్పుడు ఆయన అనుకున్నట్టుగా పాట రాపితే తిడతారు, పడు కానీ ఎక్స్పీరియన్స్ పోగొట్టుకోవద్దు అని చెప్పేసి నన్ను పంపించారనమాట. దాని తర్వాత నేను ఈ ఒక్కసారి అమ్మో ఈ ఒక్క టూరే అనుకుంటాను, అలాగే 5 సార్లు వెళ్ళాను ఆయనతో. ఆయన తర్వాత ఎలా అయిపోయిందంటే ముందు విద్య పేరు రాయంట్రా, దాని తర్వాత మిగతా వాళ్ళని చూసుకుందాం అంటే అలా అన్న ఆయన రికార్డింగ్ లో పర్ఫెక్షన్. ఆయన కోపం తిడతారు, స్టేజ్ మీద మీరు క్వీన్, అది నాకు తెలుసు. స్టేజ్ అక్కడికి వేరే చోట క్వీన్ అయినా అక్కడ కాదు. మనం ఏం చెప్తుంది, కూర్చో అంటే కూర్చో, నిలబడంటే నిలబడ, అంతేనా? స్ట్రిక్ట్ ఉంటారని విన్నాను నేను కూడా. మరి కీరవాణి గారు, నేను ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ లాగా ఒక 5-6 మెంబర్స్ గురించి అడిగితే మీరు ఫటాఫట్ చెప్పాలి. కీరవాణి గారు టోటల్ ఆపోజిట్, అంతేనా? వెరీ ఈజీ గోయింగ్, అసలు పాడినట్టే తెలియదు మనకి. నేను కూడా పాడాను ఆయన పాడావు కదా ఛత్రపతి. నేను మామూలుగా ఈ పాట ఇప్పుడు విక్రమార్కుడు సాంగ్ ఆయన చెప్పారు, ట్యూన్ చెప్పారు, నేను లోపలికి వచ్చి మనం ముందు అనుకుంటాం కదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు రికార్డింగ్. సో మైక్ దగ్గరే ఉన్నాను, మైక్ దగ్గర ఉండి పెట్టుకుని పాడుకుంటున్నాను అనమాట. అయిపోయిందండి 3rd లైన్ నుంచి పాడండి అన్నారు.
అంటే సార్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు సార్ నేను అనుకుంటున్నాను. లేదు అయిపోయింది, చేసేసారు ఆయన అప్పుడే టేక్. చేసేస్తారు, మనకు తెలియకుండా చేసేస్తారు. అసలు ఎంత కంఫర్టబుల్ గా అయిపోతుందంటే అంటే ఆయన బాగా ఆయన పడతారు తర్వాత ఆయన కావాల్సినవి వచ్చేస్తే. సో వెరీ వెరీ చాలా ఈజీగా అయిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో నేను పాడలేదు, స్టేజ్ ప్రోగ్రామ్ పాడాను దుబాయ్ లో. చాలా అంటే జోవియల్, వెరీ జోవియల్, ఫ్రెండ్లీ, చాలా ఫంకీ ఫంకీగా ఉంటారు. దుబాయ్ లో ఏంటి, నేను యుఎస్ లో కూడా పాడాను, మర్చిపోయాను. అవునా? సో నేను అడగొచ్చో లేదో నాకు తెలియదు, మీరు షో చేస్తే ఎంత తీసుకుంటారు? ఎంత చెప్తే అంత ఇప్పిస్తావు నాకు నెక్స్ట్ నుంచి. పర్లేదు, మీరు పెంచి చెప్పినా మేము ఇచ్చేది ఇస్తాం. మేము షోస్ పిలిస్తే మేము ఇవ్వకపోతే షో లెక్క వేసుకుందామా మరి? ఇది షో కాదమ్మా. నేను వెళ్ళి ఎందుకు మరి ఇంత పిండుతున్నావు నన్ను, ఇన్ని రకాలు పాడించావు? అయ్యయ్యో పాడడం మీరు అంటే నా కోసం ఒక చెల్లి అవన్నీ ఎందుకులే. నేను ఒకటైతే జనాలకి మీరు ఎంత ఇస్తున్నారు అంత ఇస్తున్నారని కాదు, జనరల్గా ఏంటంటే ఒక మనిషికి మనం తీసుకుంటున్నామంటే అంత గట్స్తో. ఇప్పుడు నేనున్నానక్క, నేను సినిమాకి సీరియల్కి నేను వేరువేరుగా చెప్తా. సినిమా తీస్తే రోజుకి 50,000 తీసుకుంటాను, సీరియల్ తీసుకుంటే 30,000 అని చెప్తా. ఎందుకంటే మన వర్త్ అది. మన స్టేజ్ షోకి వెళ్తే మళ్ళీ నేను 1,00,000 నేను చెప్పనా, హరికథ చెప్తే నేను 1,00,000 తీసుకుంటా. నేను హరికథ చెప్తే. కానీ నిజంగా నేను చెప్పనా, అంటే ఇప్పటి వరకు నేను పాడిన మా ఆర్గనైజర్స్ కానీ నన్ను పాడించిన వాళ్ళు అందరికీ తెలుసు, ఐఎమ్ నాట్ అట్ ఆల్ పర్టికులర్ అబౌట్ పేమెంట్. నాకు తెలుసు అది. చాలా మంది ఈమె పొగరుగా ఉంటుంది, నాకు పాడడం ఇంపార్టెంట్. మీరు కట్ చేయకండి చెప్పేస్తాను, మీకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ వస్తుంది. చెప్పు. మీరు డబ్బుల విషయంలో ఇలా ఉన్నారు కాదు, మీరు మామూలుగా కూడా ఏంటి యాటిట్యూడ్ అన్నది బయట టాక్, కానీ మీరు అలా ఉండరు కదా. అసలు మీరు నిజంగా అలా యాటిట్యూడ్ చూపిస్తారా? డబ్బుల విషయంలో మీరు ఇట్లా బాగా డబ్బులు డిమాండ్ చేస్తారని కూడా ఉంది కాదా? అవునా? అస్సలు లేదు, అదే అంటున్నాను నేను. నాకు పాడడం ముఖ్యం, ప్రోగ్రామ్ ముఖ్యం, మనీ సెకండరీ. ఓకే, నేను అడిగేది అడుగుతాను. ఈ రోజు పాడడానికి అలా ఫీల్ అవుతారు అంతే, నాకు తెలుసు అది. ఎందుకంటే పర్టికులర్ తీసుకెళ్ళాను, షోస్ మనం చేసాం, తీసుకెళ్ళాను. సో మీరేంటో నాకు తెలుసు. జనాల్లో మాత్రం ఏంటంటే ఆవిడని మీరు అనుకున్నట్టు అస్సలు చాలా కూల్ ఆవిడ. అసలు ఎవరు దేనిలో వేలు పెట్టరు, అసలు ఏం మాట్లాడరు. ఎవరినన్నా మాట్లాడితే హలో అండి హాయ్ అంతవరకే. మా ఫ్రెండ్స్ క్లోజ్. నాకు లక్ ఏంటి తెలుసా, నేను ఇప్పటి జనరేషన్ కి పాత బాలుగారు మనోగారు చెప్పి ఆ జనరేషన్ మధ్య బ్రిడ్జ్ అనమాట మాది. ఆ మధ్య జనరేషన్ అది. నాతో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు పాడుతున్న చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఇప్పుడు పాడుతున్న మెయిన్ సింగర్స్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫేవరెట్ కో సింగర్ ఏమని చెప్తాం అబ్బా, మీరు ఎక్కువ మందితో పాడారు కదా, మీ ఫేవరెట్ కో సింగర్ ఉంటారు కదా, ఎవరితో పాడారు? బాలుగారా? మరి నాగూర్ బాబు గారు? అందరూ అయ్యో అందుకే అంటున్నాను కాదు. మరి మీరు విజయ్ ఎస్ దాస్ గారు వీళ్ళందరితో ఏమైనా షోస్ చేశారా? అంటే మన హిందీలో ఉన్న వాళ్ళతో. హిందీలో చాలా మందితో చేశాను, ఈవెన్ తెలుగులో కూడా. అంటే విజయ్ ఎస్ దాస్ గారితో చేయలేదు, కానీ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు సుశీల్ గారితో పాడాను, జానకి గారితో పాడాను, ఎల్లాశ్వర్ గారితో పాడాను, ఎంఎస్ విశ్వనాథన్ గారి ముందు పాడాను. ఇందాక అడిగిన దానికి ఇప్పుడు చెప్తాను. ఎంఎస్ విశ్వనాథన్ గారు ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనలాగా ఎవరు లేరు, అంత ఇష్టం నాకు ఆయన అంటే. మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా, పెద్ద పెద్ద సింగర్స్తో పాడారు, వాళ్ళ పక్కన స్టేజ్ షేర్ చేసుకున్నారు. ఈ రోజు మనం వెళ్ళి వాళ్ళని కలుపుదామన్నా కూడా లేరు వాళ్ళు. నిజంగా నేను కూడా చాలాసార్లు కొంతమందిని కలిసినప్పుడు మనం ఎంత అదృష్టవంతులు ఈ జనరేషన్ లో ఉన్నాం. అది మటుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను. అండ్ హిందీ విషయానికి వస్తే మన్నాడే గారితో పాడాను, ఓపీ నయ్యర్ గారితో పాడాను. ఓపీ నయ్యర్ గారికి నేనంటే చాలా చాలా ఇష్టం, ఎందుకంటే నా వాయిస్ ఆశాలా ఉంటుంది. సో ఆశా వాయిస్ నాకు కొంచెం న్యాచురల్ గా వస్తుంది, నాకు చాలా ఇష్టం కూడా ఆశా వాయిస్లే. సో అది కానీ ఏదన్నా అనుకోండి ఆయనకి చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చేవారు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు. 2 సార్లు మా ఇంటికి వచ్చి నాతో పకోడీలు చేయించుకుని తిన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే బేసిక్గా అసలు లైఫ్లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అనమాట. ఓపీ నయ్యర్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూ అవుతుంది ఇక్కడ, ఆయన వన్ ఆఫ్ ద షోస్కి ఇక్కడికి వచ్చినప్పుడు అవుతుంటే అప్పుడు నేను లేను, అసలు నేను ఇంట్లోనే ఉన్నాను అనమాట. సో ఆ లైవ్ షోలో ఆయన మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరంటే, ఇప్పుడు ఆయన రఫీ గారు ఆశా భోన్స్లే ఆయనకి చాలా ఇష్టం కదా, సో వాళ్ళిద్దరు పేర్లు చెప్పారు. సో అప్పుడే నీరాజనం మూవీ కూడా చేస్తున్నారు ఆయన. సో వెంటనే సౌత్కి వస్తే నాకు జానక్ గారు ఇష్టం అని చెప్పారు. చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు,
వీళ్ళ తర్వాత ఈ మధ్య నాకు హైదరాబాద్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది, విజయలక్ష్మి. తన నా ఫేవరెట్ సింగర్ అన్నారు. అసలు అయితే బాబోయ్, మామూలు కాంప్లిమెంట్. కంగ్రాచులేషన్స్. గ్రేట్ గ్రేట్ చాలా. సో అలాగా పెద్ద పెద్ద వాళ్ళతో పాడాను. సోను నిగమ్, అను మలిక్, అభిజిత్, కుమార్ సాను, బప్పి లహరి. మన తెలుగులో కూడా ఎవరు ఇంతమందితో పాడలేదు. అవును, అదైతే నిజంగానే అదృష్టం అనుకుంటాను. నేను మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను అనగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను ఈ మధ్యన స్టార్ట్ చేశాను ఇంటర్వ్యూస్. నా క్లోజ్ సర్కిల్లో మీరు కూడా ఉన్నారు. సో ఫస్ట్ అక్కడికి ఇస్తారు అనుకున్నాను, బట్ మీరు బిజీగా ఉంటారు. కానీ మిమ్మల్ని ఏ క్వశ్చన్ చేయాలో తెలియదు, ఎందుకంటే మీరు చాలా గ్రేట్ సింగర్ నాకు తెలుసు. జనాలకి ఏంటంటే ఆవిడ ఎక్కువ స్టేజ్ షోస్ చేస్తారనే తెలుసు. సింగర్ మీరు సినిమా సింగర్ అని చాలా తక్కువ తెలుసు. కొన్ని పాటలు పాడుంటారన్న. బట్ అంటే బేసిక్ ఏంటంటే నేను ఇన్నేళ్లలో ఒక సింగర్ సినిమాల్లో అంటే నేను తక్కువ పాడినట్టు లెక్క, చాలా తక్కువ పాడినట్టు లెక్క నా కెరీర్ తో పోల్చుకుంటే. సోలో సాంగ్ పాడారు ఏదన్నా? అంటే సోలో ఫుల్ కంప్లీట్, అంటే ఇది కాకుండా దేవదాస్ కాకుండా పాడాను. శుభం అనే మూవీలో పాడాను. దాంట్లో సింగిల్ కార్డ్ నేను మొత్తం అన్ని పాడాను. బట్ మూవీ హిట్ కాలేదు. సో అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. నా కెరీర్ తో పోల్చుకుంటే ఇన్నేళ్ల కెరీర్ కాబట్టి ఇంకా నేను చాలా ఎక్కువ పాడి ఉండాలి. ఎన్ని సంవత్సరాల ఇండస్ట్రీ అమ్మా? 35 years ఇండస్ట్రీ, మోర్ దెన్ దట్ యాక్చువల్లీ. అంటే కొంచెం చిన్నగానే స్టార్ట్ చేశాను. అవును, మీరు చిన్నప్పటి నుంచి పాడుతున్నారు, మీరు యాంకర్ గా ఉన్నప్పటి నుంచి పాడుతున్నాను. సో అలాగే నెంబర్ తక్కువే. బట్ ఏంటంటే అప్పటికే నాకు ఒక పెర్ఫార్మర్ గా పేరు ఉంది, ప్లస్ యాంకరింగ్ చేసేదాన్ని కాబట్టి. టీవీ స్టార్టింగ్ లో కదా, ఇంకా ఈటీవీ అవన్నీ స్టార్టింగ్ అంటే ఎంత ఇది ఉంటుంది. మీరే హీరోయిన్స్ అప్పుడు ఈటీవీలో కానీ దూరదర్శన్లో. నేను సుమా ఆల్మోస్ట్ ఒకటి టైంకి వచ్చాము. తను కొంచెం ఇటువైపు, నేను సింగింగ్ వైపు దూరదర్శన్లో. సో అప్పటి నుంచి పాడుతున్నాను కాబట్టి ఏంటంటే టీవీ షోస్ ద్వారా నేను చాలా మందికి సింగర్ అని తెలిసింది. ఇప్పుడు అప్పట్లో ఎక్కువ షోస్ అయ్యేవి కాదు. సో నాకేంటంటే ఇప్పుడు నేను సింగర్ అని హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు, ఏ రవీంద్ర భాస్కర్ వచ్చే వాళ్ళకి తెలుసు, లేకపోతే దూరదర్శన్ చూసే వాళ్ళకి తెలుసు, లలిత సంగీతం ఇవన్నీ పాడేవాళ్ళం కాబట్టి. బట్ వేరే అందరికీ తెలిసే అవకాశం లేదు. అందుకని నేను ఏంటంటే యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక అవకాశం తీసుకుని పాడేదాన్ని అనమాట. సో అలాగా నేను సింగర్ అని తెలిసిందనమాట చాలా మందికి. గ్రేట్ అసలు. సో అప్పటికే ఏంటంటే అప్పటికే నేను స్టేజ్ షోస్ లో బిజీ ఉన్నాను, ఆల్రెడీ ఒక పేరు ఉందన్నమాట. సో ఇవి అవి రెండు చూసుకోవడంలో మేబీ కొంచెం అప్పుడంత అవగాహన లేదు. ఇప్పుడు పిల్లలు నువ్వు మాట్లాడు, 10 ఏళ్ల పిల్లానికి నువ్వేమవుతావు అంటే వాడు ఏం అవ్వాలనుకుంటున్నాడు, అవడానికి ఏం చేయాలి, వాడు అన్ని ప్రిపేర్డ్గా ఉంటాడు. సో అంత విజన్ లేదు మనకి. తల్లిదండ్రులు ఏం మాట్లాడుకున్నా వినేస్తాడేమో, వాడు బయటకు వచ్చిన దగ్గర నుంచి దానిపైనే ఉంటాడు అసలు. అట్లా అంత విజన్ లేదు అప్పుడు. వెళ్ళిపోవడమే. అంటే అప్పటి తరానికి ఇప్పటి తరానికి తేడా ఏం చెప్తారు? ఏది బాగుంది? మీరు వారధే, కానీ మీరు అప్పుడు ఉన్న అవకాశాలకి ఇప్పుడున్న అవకాశాలకి, ఇప్పుడు జనరేషన్ మనం ఇవ్వాలంటే ఒక మెసేజ్ ఇచ్చేస్తే తీసుకుంటారు, లేదా పక్కన పెడదాం. బట్ మీరైతే ఒక సీనియర్ సింగర్గా ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ కానీ వాళ్ళకి మీరు ఒక గైడ్ లైన్స్ అంటే ఒకవేళ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సలహా ఇచ్చేంత అంటే అనవసరం వాళ్ళకి, నాకు తెలిసేది అందుకే. కానీ మనం ఇస్తే ఒక్కళ్ళని పాటించొచ్చుగా, పాటిస్తే మనం కరెక్ట్ చేసినట్టే. సో అది ఇచ్చేంత ఇది కూడా లేదు. కానీ బట్ జనరల్ గా స్పీడ్ యుగం అయిపోయింది కదా. దీంట్లో ఏంటంటే కొంచెం టూ ప్రొఫెషనల్, టూ కమర్షియల్ గా ఉన్నారు. అంటే వచ్చినట్టు అందిపుచ్చుకుని దూసుకెళ్ళిపోవడమే అన్నట్టు, అదొక్కటి అనమాట. కానీ ఇప్పుడు రంగానికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి మాధ్యమం అప్పట్లో ఇంత ఫ్రీక్వెంట్ గా ఎవరికి లేదు, మీకు కానీ. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను జీ సారగామప రన్నర్ అప్, దాని తర్వాత మేరీ ఆవాసును స్టార్ ప్లస్ లో వచ్చేది. అది లతా మంగేష్కర్ గారి ఓన్ రియాలిటీ షో అండ్ డన్ బై యశ్ చోప్రా ప్రొడక్షన్స్. యశ్ చోప్రా మిస్సెస్ డైరెక్టర్ దానికి, పామ్ చోప్రా. సో అలాంటి దాంట్లో నేను విన్నరు. కానీ ఎవరికి తెలుసు ఇక్కడ? కొంచెం హిందీ నేను తెలిసిన వాళ్ళకి, మా బంధువులకి, నా స్నేహితులకి, లేకపోతే
హిందీ పాటలు ఫాలో కోట్ల మంది తెలిసిపోతుంది ఇప్పుడు ఈ షో ద్వారా. ఎందుకంటే సో హిందీ పాటలను అభిమానించే వాళ్ళైతే ఆ ప్రోగ్రామ్ తప్పకుండా చూస్తారు, అలా తెలుసు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఏ ఇండియన్ ఐడల్లోనో లేకపోతే దీంట్లోనో 10వ ప్లేస్లో వచ్చినా వాడికి పేరు వచ్చేసినట్టే, ఎరవైపోయినట్టే వాడు. 10 ఎపిసోడ్లు కనిపిస్తుంది. సో అప్పుడు పబ్లిసిటీ లేదు కదా, చిన్న పిల్లలు డిమాండ్ చేస్తున్నారు అక్క. ఇప్పుడు చిన్న పిల్లల్ని పిలిస్తే షోకి, నేను కూడా ఆర్గనైజర్ గా షోస్ చేస్తాను, మీకు తెలుసు, చేసేదాన్ని. సో ఎవరైనా చిన్న పిల్లవాళ్ళని పిలిచినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు 1,00,000 ఇస్తే పంపిస్తామండి, అలా వచ్చేసారు. అంటే 50,000 పైనే, లోపల లేదు, మనమే తీసుకొని ఉండము ఒకప్పుడు చెప్తున్నా. అవునవును. అంటే షోస్ వల్ల ఇంత వస్తున్నారు, వాళ్ళకి రుద్దేస్తున్నారు, డబ్బులు మిషన్స్ అయిపోయారు, డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళకి. అంటే అంటే నేను అదే నువ్వు అన్నావు కదా, సందే మెసేజ్ ఏంటంటే కొంచెం అంటే కొంచెం పెద్దలంటే భయము, కొంచెం రెస్పెక్ట్, వినయం, ఇలాంటివి కొద్దిగా నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు అన్న ఎక్స్పీరియన్స్ నాకు, ఇప్పుడు నేను ఈవెంట్స్ చేస్తాను, ఫోన్ చేయంగానే ఫస్ట్ థింగ్ ఏం తెలుసా, అవునా మ్యామ్, ఓకే ఇప్పుడు 25th, ఓకే అండి ఏదో ఉన్నట్టుంది, నేను ఒక్కసారి చెక్ చేసి చెప్తా, ఇది ఫస్ట్ డైలాగ్. అయ్యాక సరే వాళ్ళు టైం తీసుకుంటారో మళ్ళీ చెప్తారో, ఓకే వస్తామని. అని రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది మేడం, నేను ఇంతవరకు నా లైఫ్లో డేట్ చూసుకొని ఓకే అంతే, డేట్లు కాదు అసలు పేమెంట్ ఎంత అని అడగలేదు నేను. అంటే వాళ్ళే ఆ విషయం తెచ్చి పేమెంట్ అంటే తప్పితే అసలు నేను పేమెంట్ ఎంత అన్నది నా ఫస్ట్ కాన్వర్సేషన్లో రాదు. ఇప్పుడు అదే రాలేదు. ఇదివరకు ఇంకా ఘోరం, అసలు ఎవరో శ్రీకాకుళంలోనో విజయనగరం ఎవరిలో ఫోన్ చేసి ఫలానా చోట ఈవెంట్ అంటే నేనే ఎగేసుకుని నేనే టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే. అసలు వాళ్ళు ఎవరు ఎగ్గొట్టారా ఎప్పుడైనా డబ్బులు? అయ్యో బోలంత మంది డబ్బులు ఎగ్గొట్టేసిన వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు ఎవరిని మీరు అడిగింది లేదు, ఇంక వదిలేశారు అంతే. ఏం చేస్తాం అంటే మినిమం జాగ్రత్త. ఇప్పుడు ఎవరన్నా అడ్వాన్స్ అడుగుతారు, ఇప్పుడు పేమెంట్ ఎంత అని అడిగిన తర్వాత అడ్వాన్స్ అడుగుతారు. అడ్వాన్స్ తీసుకోవడం అనేది అసలు నాకు నా ఇంత వంట లేదు. అవసరం అయితే అంటే మనకు అవసరం కూడా రాలేదు అంటే అలా పాడాలని ఒక ఇదన్నమాట. ప్యాషన్, పాటే ఇంట్రెస్ట్, పాటే సర్వస్వం. సో దాంట్లో ఏంటంటే అసలు పేమెంట్ అడగడం లేదు, అడ్వాన్స్ అడగడం లేదు, నేనే బుక్ చేసేసుకుని పర్లేదండి నేను బుక్ చేసుకుని వచ్చేస్తాను తర్వాత కుదురుగా అని చెప్పేసి వెళ్ళిపోవడం. అంటే మన డబ్బులు కూడా కనీసం ఛార్జీలు కూడా రాని ఉన్నాయి అయితే ఇంతకుముందు ఎప్పుడు బోలన్నాయి. మనం పెట్టుకొని వెళ్ళిపోయిన ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాయి ఇన్ని వేల షోస్ లో చెప్పు. 8,000లో కనీసం 100-200 ఉంటాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. గ్రేట్. మీతో కలిసి నాకు పాడాలని ఉంది కానీ నాకు భయం వేస్తుంది. నేను భయపడాలి, నీ ధాటికి నేను ఆగలేను. లేదు నేను ఇప్పుడు పాడేది నా ఒరిజినల్ గట్టిగా పాడే వాయిస్ కాదు. మీతో పాడాలంటే నేను ఇమిటేట్ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి గుడిలోనే నాశాం పాడదాం ఇద్దరం. నువ్వేం పాడతావు? జానకి గారు. ఇంకా నేను ఎల్లరిసు పాడగలను, బట్ మీ అంత కాదు. ఈ పాట 2 voices పాడతాను. అవునవును, నేను పాడేస్తా షోస్ లో 2 voices నేను పాడతా, బట్ ఒకసారి ట్రై చేస్తా చిన్నది. ఓకే. గుడిలోన నా సామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే చెలియా, సేవకు వేళాయనే. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే చెలియా, సేవకు వేళాయనే. గుడి వెనకన్నా స్వామి, గుడి వెనకన్నా స్వామి గొర్రెనెక్కి కూకున్నాడు, వాడి సోకు చూసి గుండెల్లో గుబులాయనే, ఒళ్ళంతా ఏడెక్కేనే, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కేనే, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కేనే. సోగ కన్నులవాడు చక్కనైన వాడు, సోగా కన్నులవాడు చక్కనైన వాడు, మొలక నవ్వులే నవ్వుచో వలపు చూపులే రువ్వుచో, సకల చరాచర జగతికి నాథుడు నీల సురాసుర మునిగణమన్ నీల జల మోహనుడు మాధవుడు, గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే, సేవకు వేళాయనే. నాకంత
మర్చిపోయాను మిమ్మల్ని చూసాక మీతో కలిసి రండి ఇంకేం పాడలేను నేను. బట్ గొంతు కూడా నాది కూడా పట్టుంది, పర్లేదు ఏదో ఇన్విటేషన్. థ్యాంక్ యూ అక్క. ఏదో ప్రయత్నం మీ ముందు నేను హనుమంతుడి ముందు కుప్పు గంతులు అనమాట. అయ్యో అలా ఉత్తినే కబుర్లే కానీ అసలు హరికథ పాడుతుంటే అబ్బా హరికథ నేను చాలా ఇదిగా వింటాను. హరికథ నా ఫేవరెట్. అది బాగుంటుంది. ఎలాగో ఎప్పటికీ హరికథను మిగలాలి, నిలబడాలి అంటే ఇప్పుడు ఏం అయిపోలేదు. పద్మశ్రీ రావాలని ఎన్నో సార్లు ఓదర కొడితే ఫైట్ చేస్తే చాలా వరకు మాక్సిమం ప్రతిసారి పేపర్లో చాలా వరకు వెళ్ళాము, మాకు రావాలి హరికథ పద్మశ్రీ. దానికోసం నువ్వు చాలా చేసావు కదా. ఎన్నో 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 హరికథ కళాపీఠం ద్వారా లిమ్కా రికార్డ్స్ అన్ని. సో ఇప్పుడు 2 పద్మాలు వచ్చాయి హరికథకి. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ మనం సంతోషం. నేనేదో లిమ్కా రికార్డ్స్ మీలా గిన్నీస్ కాదు, బట్ మనకు కూడా వచ్చింది. బట్ ఏంటంటే త్వరలో ఆ పద్మశ్రీ ఏదో నీకు రావాలని. అమ్మో అమ్మో, థ్యాంక్ యూ సో మచ్. హరికథకి అంతే భగవంతుడు ఎప్పుడు ఆయన ఏమిస్తాడో ఆయన మీకు కూడా రావాలని కోరుకుంటున్నా. ఇంత అద్భుతమైన అంటే ఇచ్చిందమ్మ వాయినం పుచ్చుకుంటున్నాము వాయినం అన్నట్టు. కానీ చాలా చాలా అద్భుతంగా మీ వాయిస్ ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. అసలు మీరు ఈ మధ్య మామూలు యూట్యూబ్ లో వంటలు కూడా చేస్తున్నారు కదా, ప్రోగ్రామ్స్ అంటే వెళ్ళట్లేదు ఈ మధ్య, యూస్ ఇవన్నీ తగ్గాయి కాబట్టి, లేకపోతే ఖాళీగా ఉన్నాను కదా. లేదు అంటే నేను అసలు చెప్పాలంటే చాలా వంటలు ఇష్టమే, అందుకు చేస్తున్నారా? అన్ని చేయాలి అంటే ఐ వాంట్ ఏమనాలి, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రతిదీ అంతే అంతే అన్ని అంటే చేయగలం కదా. ఇప్పుడు యూట్యూబ్ లో నా సొంత ఛానల్ అన్నప్పుడు నా టాలెంట్లు దేంట్లో ఉన్నాయో వంటతో పాట పాడొచ్చు. అదే అంటున్నా, అదే పాడుతూ ఉన్నాను. అంటే బేసిక్గా ఏంటంటే యూట్యూబ్ లోకి రావడమే చాలా లేట్, నేను చాలా లేట్ వచ్చాను. వచ్చాక అదేదో దీని అంత చూడాలని చెప్పేసి సింగర్ విజయలక్ష్మి సింపుల్ గా కొట్టేయండి వచ్చేస్తుంది. మీరు కూడా ఫాలో చేసేయండి, మంచి మంచి పాటలు సబ్స్క్రైబ్ చేయండి. సో నేనేంటంటే బేసిక్ గా ఒక్కటి చెప్పాలంటే యూట్యూబ్ లో ఇప్పటి వరకు హిట్ అయిన వాళ్ళు, వైరల్ అయిన వాళ్ళు ఏంటంటే అంటే నేను కొన్ని కామన్ వీడియోస్ చేయలేకపోతున్నా. అంటే నేను ఈ చీర కొన్నాను, ఈ గిన్నె కొన్నాను అంటే చెప్తున్నా, అలాంటి వాటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. కోతి పిల్లని పట్టుకుంటే ఎన్ని మిలియన్ వ్యూస్. కోతి పిల్ల, అవునా? నేను చూసి షాక్, ఏంటి కోతి పిల్లని పట్టుకొని వీడియోలు చేసి నేనే షాక్ అయిపోయా. అప్పుడు నేను అనుకున్నా సార్ మనం కూడా వీడియోలు చేద్దాం, ఏం చేయలేము, కనీసం ఇంటర్వ్యూస్ చేద్దాం, యాంకరింగ్ వచ్చి కదా మనకు కూడా. అవును, అలా ఏంటంటే నేను చూసినవి ఇప్పుడు హిట్ అయిన వాళ్ళందరిది కూడా ఇది కొన్నాము, అది కొన్నా, గిన్నెలు కొన్నా, స్పూన్ కొన్నాను, ఈ టైపే ఉంటాయి అనమాట. నేను ఇది ఎక్కడ కొన్నారు అది చెప్పండి ఫస్ట్. నీతా అంబానీ గారు ప్రెజెంట్ చేశారు నాకు. అమ్మా ఎన్ని కోట్లు, 5 CR. ఇదివరకు కృష్ణదేవరాయలు ఇట్లా నాకు ఇలా ఇస్తారా? ఇంటర్వ్యూ బాగా చేసావమ్మా అని చెప్పి తీసివ్వండి, అలా ఇవ్వగలను. అంత తక్కువ తక్కువ పోలేండి, అయితే నేను తీసేసుకుంటా తర్వాత అక్కడ నెక్స్ట్ దానిలో మళ్ళీ ఎప్పుడైనా కనిపించచ్చు. సో యూట్యూబ్ విషయానికి వస్తే నేను అంత కామన్ గా చేయలేకపోతున్నా, ఎందుకంటే సింగర్ గా నా ఒక ఇమేజ్ ఉంది కదా. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దట్. అలాగని మొత్తము సింగింగ్ ఇవన్నీ కూడా పెట్టలేము. సింగింగ్ అవన్నీ కాపీ రైట్స్ కాబట్టి సింగింగ్ ది పెట్టలేము. సో నేను దానికి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే ఒకసారి వంట చేయడం, ఒకసారి పాట పాడడం, ఒకసారి ఇంకేదో ట్రావెల్. ఇప్పుడు సింగర్ కున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ట్రావెల్ ఎక్కువ చేస్తాను కాబట్టి ట్రావెల్ వీడియోస్. సో రకరకాలుగా దేనికి పడతారా అని అన్ని ట్రై చేస్తున్నాను. దేనికి పడతారు, మీ మాటలు ఖచ్చితంగా పడతారు, మీ వాయిస్ కి ఖచ్చితంగా పడతారు, మీ వంటలకి అయితే నాకు తెలిసి మీరు బాగుంటారు. మీకు ఏదైనా లోటు ఉందా, ఇది నేను చేయలేదు అని ఫీల్ అయింది ఏదైనా ఉందా లైఫ్ లో? ఇది నేను చేయలేదంటే రిగ్రెట్ అంటున్నావా? రిగ్రెట్ ఫీల్ అయింది, ఇది నేను ఇంకా చేయలేనేమోలే అని కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయినవి అంతే పట్టుదల. నేను 2 రిగ్రెట్స్ ఉన్నాయి. ఒకటేమో నేను ఈటీవీలో ఉన్నప్పుడే, అదే ఎప్పటి నుంచో ఇప్పుడు కూడా, బట్ అప్పుడు ఎక్కువ యాక్టింగ్ అవకాశాలు చాలా వచ్చాయి. యాక్టింగ్ అవకాశాలు వచ్చాయి. యాక్చువల్గా నేను రామోజీరావు గారి అమ్మ మూవీలో ఓపెనింగ్ నా సాంగ్తోనే, ఆ సాంగ్లో యాక్ట్ చేశాను నేను. ఓపెనింగ్ నా సాంగ్తోనే, అండ్ నాకు జానకి గారు ప్లేబ్యాక్. అదే కీరవాణి గారి మ్యూజిక్. యాక్ట్ చేశారు మీరు? నేను ఒక టెలిఫిల్మ్ చేశాను, అన్వేషిత సీరియల్ చేశాను. అయితే మీరు 2 మూవీస్ చేశాను. అమ్మలో పాట, ప్రేమ జిందాబాద్ జంజాల్ గారి మూవీలో సిస్టర్ క్యారెక్టర్. గ్రేట్, అయితే మీరు చేసేసారు. యాక్టర్ ఇంకా లేదనుకున్నాం మేమందరం, ఏదో హ్యాపీ అనుకున్నాం, మీరు వస్తే ఇంకా అది కూడా చేసేసాను. ఇంకా ఇప్పటికి కూడా కొన్ని ఆఫర్స్ వస్తూ ఉంటాయి. చేయండి. లేదు చేయాలి, అప్పుడు చేయాల్సింది. ఇదొక రిగ్రెట్.
అంటే అప్పుడు మంచి మంచి యాక్చువల్గా శ్రీవారికి ప్రేమలేఖ దాంట్లో ముచ్చర్ల అన్న క్యారెక్టర్ నాకే వచ్చింది. కానీ అప్పుడు ఏంటంటే అదే చెప్తున్నా కదా, ఇప్పటి పిల్లలకు ఉన్నంత క్లారిటీ మనకు లేదు, విజన్, ప్లానింగ్, ఫ్యూచర్ ఏంటి అన్నది డిసైడ్ చేసుకోవడం అది మనకి లేదబ్బా. ఎటొస్తే అటు వెళ్ళిపోవడం. ప్లస్ ఇంట్లో కూడా ఏంటంటే మూవీస్, సింగింగ్ వరకు అందరికీ ఓకే, ఎందుకంటే వాళ్ళు సింగర్స్ కాబట్టి. ఇప్పుడు ఒక యాక్టింగ్ అనుకుంటే నాతో 24 hours ఒక మనిషి ఉంటారు. ఎవరు ఉంటారు? మా మదర్ ప్రిన్సిపల్గా వర్క్ చేసేవారు, మా నాన్నగారు బిజినెస్ ఉండేది, నేను మా అక్క ఇద్దరమే పిల్లలం. మా అక్క కాలేజ్ చదువుతుంది తను. సో ఎవరు వస్తారు, ఎవరు అంటారు, ఎవరు వస్తారు, ప్రాక్టికల్. సో అందుకని వద్దులే అనేసారు. అంటే ప్రోగ్రెసివ్ థింకింగే, బట్ ప్రాక్టికల్గా చూస్తే నీతో ఎవరు వస్తారు ఇన్న రోజు రావాలంటే షూటింగ్, ఇలా ఏదన్నా కారణాలతో అది చేయలేదు. అది కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఇంకొక రిగ్రెట్ ఏంటంటే నేను ఈ రియాలిటీ షో విన్ అయ్యాను కదా స్టార్ ప్లస్లో. అప్పుడు అది సారెగమప రెండు సేమ్ ఇయర్స్ అనమాట, ఒకటి 95, ఒకటి 96. ఆ టైంలో నేను బాంబేలో ఉండిపోయి ఉంటే వేరేలాగా ఉండేది. అక్కడి నుంచే మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తుంటే బాగుండేది. అంటే ఛాన్సులు నేను ఏదో శ్రేయా ఘోషల్ అయిపోతాను అట్లా అంటలేదు, నేర్చుకునే అవకాశం కూడా అక్కడ ఎక్కువ. బాంబే నేర్చుకున్నారా? హిందుస్థాన్లో నేర్చుకున్నా. బాంబే అండ్ చెన్నై ఈ 2 ప్లేసులకి వెళ్తే, ముఖ్యంగా బాంబే, నాకు ఆ ఎన్విరాన్మెంట్, ఆ అట్మాస్ఫియర్, ఆ మనుషులు ఎంత ఇష్టం చెప్పనా అసలు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ప్రతి వాళ్ళలో కసి ఉంటుంది, ఒకటి కసి ఉంటుంది, అండ్ ప్రతి వాడికి చోటు ఉంది అక్కడ, ప్రతి వాడికి పని ఉంది. సో ఇట్స్ భలే సిటీ, నాకు బాంబే చాలా ఇష్టం. సో అప్పుడు అక్కడ ఉండిపోయి ఉంటే ఆల్రెడీ నేను విన్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అయ్యేది, ఇంకొంచెం బెటర్ ఛాన్సెస్ వచ్చేవి. ఆ ఛాన్స్ మిస్ చేశానే అనుకున్నాను అనమాట. నేను యాక్చువల్గా ఏమనుకుంటానంటే, మన వాళ్ళకి పొరుగింటి పుల్లకూర రుచి అని, ఇప్పుడు విక్రమ్ అనే హీరో ఉండేవారు కొంతమంది. ఆ విక్రమ్ హీరో ఇక్కడ మన దగ్గర చేసేప్పుడు ఎవరు ఇట్లా చూడని కూడా చూడాలి. తర్వాత ఆయన వెళ్ళి పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకొని అతను శివపుత్రుడు ఇలాంటివి చేసిన తర్వాత ఇప్పుడు ఆయన మనం అమ్మో అంటున్నాం. అలా మీరు బాంబే వెళ్ళి అక్కడ విన్ అయ్యి వచ్చినా కూడా ఇక్కడ మన వాళ్ళు సరైన అవకాశాలు ఇవ్వలేదని నేను ఫీల్ అవుతున్నా. మీరేమంటారు? అంతే, కానీ పొరుగింటి పులకూర రుచి అవ్వలేదు మన వాళ్ళకి ఈ విషయంలో. మీ విషయంలో కొంచెం వేరే వాళ్ళు అయితే నిజంగా మీరు కొంత, మాకు ఒక జోక్ కూడా ఉంది, ఆర్టిస్టులు ఎవరైనా ఆర్టిస్ట్ హీరోయిన్ అవ్వాలంటే సీరియల్స్ లో ఎక్కువ మేము సీరియల్ చేసేప్పుడు అనుకునేది, జయక్క మేము అందరూ ఏం లేదు 4 ముక్కలు నేర్చుకొని కర్ణాటక బోర్డర్కి వెళ్ళి బేడా బేడాను ఇక్కడికి వచ్చేసే నువ్వు హీరోయిన్ అయిపోతావు. అలాగే అనుకునేవాళ్ళు. బాంబే వెళ్ళిపోయి అక్కడి నుంచి వద్దామని, అంటే ఇక్కడ ఉంటే మన వాళ్ళు గుర్తించారు, పక్కకి వెళ్తే ఆవిడ పిల్లండి అయ్యా వాళ్ళు కావాలని పిలుస్తారు. అలా మనం కూడా మీరు చూడండి ఎంత మంచి పెద్ద షోలో విన్నర్ అయ్యి ఇక్కడ మీరు అద్భుతమైన. దానికి కారణం ఏంటంటే మీడియా లేదు అప్పుడు, మీడియా లేదు, అది ఒక మైనస్. ఇప్పుడు అంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరూ లేరు. అప్పుడు ఎవరో ఒకళ్ళు తీసుకొని ఎంత బాగా పాడారు ఇవిడ, ఎంత బాగుంది పాట అని చిన్నది పెట్టుంటే మీరు ఈరోజు అసలు మాకు దొరకరు కూడా ఇంటర్వ్యూకి. కానీ మీ హోమ్ టూర్ ఖచ్చితంగా నేను అది కూడా చేస్తా, ఎందుకంటే మీ ఇల్లు సూపర్ ఉంటుందండి. వాళ్ళ ఇల్లు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూపించాలి. సినిమా ఇండస్ట్రీలో కానీ టీవీ ఇండస్ట్రీలో కానీ మీరు ఏ రంగంలో ఎంచుకున్నా మీరు అన్నిట్లోని రాణించారు, అన్ని విధాలుగా మీకు పేరుంది. ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలి, నాకేం కావాలి, నేను ఎలా ఉండాలి, నేను నా లైఫ్ అంటే నేను ఒక హుందాగా మహారాణి, నా ఇంటికి నేనే మహారాణి, ఎవరైనా అంతే. సో అలా అనుకొని మీరు బ్రతకాలనుకున్నారు, అటువంటి విధంగా ఇల్లు కట్టుకున్నారు. అలా కూతురు అన్ని విధాలుగా అన్ని సెట్ చేసి భగవంతుడు మీకు అన్నీ ఇచ్చినందుకు నేను భగవంతుడి కృతజ్ఞత చెప్తూ నా కృష్ణయ్యని వేడుకుంటున్నాను. మీకు మంచి ఇంకా ఇంకా మంచి ఫ్యూచర్లో మంచి మంచి సాంగ్స్ రావాలి. ఫ్యూచర్లో ఆల్బమ్స్ చూస్తున్నాను, చేయాలి. మేము ఎదురు చూస్తాం, మీరు ఆల్బమ్స్ తప్పకుండా. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ మీదే ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ నేను పాడింది యాక్చువల్గా క్రాక్ లో కూడా పాడాను, బట్ పలాస కంటిన్యూ అవుతున్నాయి పాటలు. బట్ ఏంటంటే తగ్గాయి కదా పాటలు, న్యాచురల్ గా తగ్గుతాయి కొత్త కొత్త సింగర్స్ అవకాశాలు. సో నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది కాబట్టి, సో దీని ద్వారా ఐ వాంట్ టు కమ్ అవుట్. ఇంకోటి ఐ స్టార్టెడ్ టీచింగ్ ఆల్సో. ఏంటి? మ్యూజిక్. మ్యూజిక్ మ్యూజిక్ అంటే క్లాసికల్, ఓన్లీ సినిమా సంగీతం. సినిమా సంగీతం కాదు, అంటే క్లాసికల్ నేర్పడానికి, అంటే క్లాసికల్ అనుకోలేదు నేను, సెమీ క్లాసికల్, డివోషనల్, అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, ఇవి
ప్లస్ లలిత సంగీతం ప్లస్ సినిమా మ్యూజిక్ ప్లస్ గజల్స్. ఓ సూపర్ సూపర్. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. మీరు కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఏదైనా పేరు పెట్టండి. అదే వీలైతే మమ్మల్ని కూడా ఎలాగో పిలుస్తారో మేము వస్తాము. ఇంకోటి ఏంటంటే ఇంకోటి మర్చిపోయాను. ఇప్పుడు రీసెంట్గా నెక్స్ట్ 10 days ఒక 2 weeks లో నా స్టూడియో స్టార్ట్ అవుతుంది. స్టూడియో పెట్టాను. అదేం స్టూడియో అంటే రికార్డింగ్ స్టూడియో కాదు, ఇట్స్ అ జామ్ రూమ్. మన బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు హైదరాబాద్ నిండా బ్యాండ్ కల్చర్ ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళకి ఒక ప్రాక్టీస్ సెషన్ కి దానికి ఒక సౌండ్ ప్రూఫ్ ఒక ఫ్లోర్ వదిలేసారా పైన ఎక్కడన్నా? లేదు, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టాను. లిఫ్ట్ ప్రక్కన. అవును, అర్థమైంది. అక్కడ పెట్టాను. సో దాంట్లో జామింగ్ చేసుకోవచ్చు, వీడియో షూట్స్ చేసుకోవచ్చు, అండ్ యూట్యూబ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఇప్పుడు లైవ్ పెడుతున్నారు కదా అందరు పాడి, అది చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఒక స్టూడియో పెడుతున్నాను. ఒక 2 weeks బయట వాళ్ళకన్నా కూడా మీకే పనికి వస్తుందని మీరు ప్లాన్ చేస్తారు. నాకు పనికి వస్తుంది, నిజంగా చెప్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ కి నేను కూడా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాను. నీ ఇంటర్వ్యూ కూడా నాకు కావాలి. నేను ఇస్తాను, మీకు ఇవ్వకపోవడం. ఇస్తున్నామా వాయన పుచ్చుకుంటున్నాం వాయన ఇందాక చెప్పారు. అదే కదా, ఎలాగో శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో మీరు పిలిచేయండి, చెప్పేస్తాను. నా గురించి కూడా మీకు వివరాలు తెలుస్తాయి, అన్ని చెప్పేస్తాను. అప్పుడు మీరు పాడారు, అప్పుడు నేను పాడతాను, ఇప్పుడు మీరు పాడితే రివర్స్ అంతే. సో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. చాలా దగ్గర పోలికలు ఉంటాయి మనకి చాలా విషయాల్లో. నాకు ఇలాగ ఫైట్ చేసి ఏదో ఒకటి చేయాలి, ఖాళీ ఉండడం ఇష్టం ఉండదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి ఏదో విధంగా ఎవరికో హెల్ప్ అవ్వాలి. నేను కొంచెం హెల్పింగ్ వైపు ఎక్కువ. అంటే ఇప్పుడు మామూలుగా ఎవరన్నా వచ్చి ఓ ఏంటి ఇంకా పాడుతున్నారా అంటారు అనుకో, ఇంకా పాడుతున్నారా అంటే నాకు ఇదేం క్వశ్చన్ అనిపిస్తుంది. అవును, ఇంకా పాడకుండా ఇంకేం చేస్తాను అని అనిపిస్తుంది అనమాట. సో నేను ఓకే సీనియర్ని అయిపోయాను, ఒక రెస్పెక్ట్ వాట్ ఎవర్. ఎందుకు మీకు జడ్జిమెంట్ కి వాటికి పిలవట్లేదు? అది అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడున్న రియాలిటీ షోస్ ఇంత టాలెంటెడ్ మీరు, అంటే ఇప్పుడు సింగర్స్ వాళ్ళని పెట్టుకోవడం వాళ్ళకి ఓకే, ఏదో ఒక టైంలో ఒక గెస్ట్ సింగర్గా ఆయన మిమ్మల్ని పిలవచ్చు కదా. మీకు ఆ వర్తి ఉంది కదా, వర్తి ఉంది. మీరు పక్కన కూర్చొని బాలుగారు పక్కనే కదా మీరు చేసింది. అలాంటి వాళ్ళప్పుడు ఇప్పుడు మీరు కార్తిక్ గారు, తమన్ గారు ఉన్నారు, వాళ్ళ పక్కన కూడా ఒక రోజు మీరు, నేను అనుకున్నాను ఎందుకు విద్యక్కను పిలవరు వీళ్ళు, గీతా మాదిరి గారు అందరూ సింగర్సే, క్యాపబులే, బట్ మీలాంటి సీనియర్స్ ని కూడా వాడుకోవాలి. బాలుగారు చూసారా, సీనియర్స్ ని తీసుకొచ్చి అప్పుడప్పుడు చేయించేవారు. అలా చేయాలి. ఇప్పుడు కొన్ని షోస్ అవుతున్నాయి కదా, మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా, ఎందుకు నన్ను పిలవరు అని అనుకున్నారా? అనుకున్నాం, కానీ ఇంకా వాళ్ళ ఫార్మాట్ మనం ఏం చేయలేం. అంటే నేను ప్రొడ్యూసర్ ఇష్టం అయిపోతుంది. అంటే వాళ్ళు రకరకాల వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి, ఎందుకు పిలవరు అనేది మనం క్వశ్చన్ చేయలేము. కానీ బట్ ఫీల్ అయితే డెఫినెట్గా అవుతాను. ఒక్కటే చేశాను నేను, జెమినీలో స్టార్ ఆఫ్ ఏపీ అని వచ్చింది ఒకటి రియాలిటీ షో, చాలా ఏళ్ల క్రితంలే. అప్పుడు చేశాను నేను మాలతి గారు చేసాం అనమాట. అవునా, గ్రేట్. ఫ్యూచర్లో మీరు ఒక జడ్జిగా కూడా రావాలి. ఒక మంచి సరిగమప లాంటి షోస్ అన్ని వస్తున్నాయి, దేనిలో అయినా మీరు మంచిగా ఇంకా బయట జనాలకి మీ వర్త్ ఇంకా తెలియాలి అని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు తెలుసు, కొంతమందికి తెలుసు, ఇంకా 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 అంటే అందరూ అదే అంటారు. నాకు కూడా ఎక్కడో ఒక మూల ఉంటుంది, అంటే మీ టాలెంట్కి తగిన గుర్తింపు రాలేదండి, మీరు ఇంకా రావాలండి అంటారు. బట్ సంహౌ అంటే మీ లైఫ్లో అన్ని హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇచ్చిందంతా సంతోషపడుతూ హ్యాపీగా ఉన్నారు, అదే ముందు మనకు ఆనందం. నేను దానికి ఏం చెప్తానంటే, అంటే మీరు ఇంకా ఎక్కువ సినిమాలో పాడాల్సింది, మీరు ఇంకా చేయాల్సింది అంటారు. అంటే బేసిక్గా నేనేమంటానంటే, నాకు నేను సినిమాలో పాడానా లేదా, ఎన్ని పాడాను, తక్కువ పాడాను, ఎక్కువ పాడానా అన్న దాంతో సంబంధం లేకుండా నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఓకే, ఐ ఫీల్ లక్కీ దట్ వే. అంటే వాళ్ళకి సంబంధం లేదు నేను ఎన్ని సినిమాల్లో పాడాను అనేది. ఒక సింగర్గా యాజ్ ఇట్ ఈస్గా నన్ను యాక్సెప్ట్ చేసిన ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో దట్ టైం ఫ్యాన్స్ ఉన్నారు, మీకు ఫ్యాన్ బేస్ ఉంది. పల్లెటూరులో వెళ్తే మీ పేరు అక్కడ కనిపిస్తే వచ్చేవాళ్ళు, బళ్ళు కట్టుకు వచ్చేవాళ్ళు నాకు తెలుసు. నేను కూడా చాలా షోస్ చూసాను, మనం కలిసి చాలా షోస్ లో పాడాం. మీతో మేము ఎప్పుడు మ్యాచ్ చేయలేం, కాకపోతే ఉన్నంతలో ఏదో ప్రయత్నం చేస్తాం. కానీ మీది ఎనర్జీ లెవెల్ వేరు ఉంటుంది, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నేను ఏదని చెప్తే జనాలు నమ్ముతారు, అది కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను క్లియర్ మాట్లాడతాను, నేను తెలుసు వాళ్ళకి. సో ఆవిడ చాలా ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్ అనమాట, తగ్గేదేలే అంటారు ఆవిడ. ఎక్కడైనా ఎందులైనా దేనికన్నా రెడీ, పాట మాట ఆట ఏదన్నా. సో అక్క ఎప్పుడు చల్లగా ఉండాలి, మీరు ఎప్పుడు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, ఇంకా మంచి స్థానంలో. ఇంకొక 45 కాబట్టి ఇంకో 45 అంతే. అన్నేళ్ళు పాడమంటావా? జనం హడిలిపోతారు ఇప్పుడు.
అన్నిటి ఇంకా పాటే ఇన్నేళ్ళు కాదు. భరించాలి. కాదక్క, నేను అంటుంది 45 సార్లు వెళ్ళారు అమెరికా. ఓ అదా, ఇంకొక 100 చేసేద్దాం అది అని నేను అంటున్నా. ఓకే, ఓకే. అంతవరకు మీరు పాడుతూనే ఉండాలి, పాడుతూనే ఉంటారు. ఇంకొక 10 సంవత్సరాల్లో అది కూడా పూర్తయిపోతుంది. అయిపోయినాక మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని. అంటే 10 సంవత్సరాల లోపల మళ్ళీ 2-3 సార్లు చేయొచ్చు, చెప్పలేదు కదా. చెప్తున్నా. సో మీరు బాగుండాలి, ఇంకా మంచి ఆల్బమ్ సాంగ్స్ రావాలని కోరుకుంటూ ఈరోజు మా 6 JVR స్పాన్సర్ చేస్తున్నారు ఈ షోని. దానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అక్క. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి, నన్ను పిలిచినందుకు. అనుగ్రహం ఉండాలి. చాలా హ్యాపీగా అయింది. మనం మామూలుగా మాట్లాడుకున్నాం అంతే, మన ఇంటర్వ్యూ చేసుకోలేదు. అదే సరదాగా మాట్లాడుకున్నాం. చాలా బాగుంది. మనం టీవీకి వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ చూసిన తర్వాత మీ యూట్యూబ్ ఫాలోవర్స్ ఆటోమేటిక్ పెరుగుతారు. ఇక్కడ ఇంకొకటి ఉంది, మీ గురించి నేను ఒక 5 క్వశ్చన్స్ వేస్తాను వాళ్ళకి, ఆడియన్స్ కి. వాటిని ఎవరైతే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తాం. ఎక్కువ ఇలేము, కొంచెం ఇస్తాము. తర్వాత పెరుగుతుందేమో చెప్పలేం ఇన్ ఫ్యూచర్ లో. సో చిన్నది ఇంటర్వ్యూ తొందరగా నేను ఆన్సర్ మీరు ఇవ్వకూడదు. మీ గురించి ఆడియన్స్ తెలిసిందిలే. ఆవిడ జోకేశారు. ఆవిడకి 5,000 అంటే జూజూబి గాని కామెడీ అనమాట. ₹1 అయినా అది వేరు, ఆనందం వేరు, అది పాట పాడి. సో విజయలక్ష్మి గారు ఎన్ని పాటలు పాడారు ఇంతవరకు సినిమాల్లో? ఫస్ట్ క్వశ్చన్, విజయలక్ష్మి గారి భర్త పేరేంటి? మీరు ఇంటర్వ్యూ మొత్తం చూస్తేనే తెలుస్తుందో. విజయలక్ష్మి గారు ఎన్నిసార్లు అమెరికా వెళ్ళారు? సింగర్ విజయలక్ష్మి గారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, దాని పేరేంటి? ఆవిడకి కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు దీనివల్ల. ఆవిడ ఛానల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆవిడ మంచి సింగర్ కదండి, మనం సపోర్ట్ చేసుకోవాలి ఒకరికొకరు, అంతే కదా. సో అక్క, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఇలాగే ఉండాలి, మీరు చల్లగా వర్ధిల్లండి. ఇలాగే చక్కగా 3 పాటలు 6 గజల్స్తో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మన గ్రహాల ప్రభావాన్ని మార్చే శక్తి జెమ్స్కు ఉందంట. ఈ విషయం నాకు తెలియదు, బట్ మన అందరం కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో 6 JVRని తప్పకుండా సంప్రదించండి. సో మీ భవిష్యత్తుని మార్చుకోండి.